చేసిన అభివృద్ధి ఏందో మన కళ్ళ కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు చూపిస్తారంటారు. లెట్స్ గో. జరిగినా జరగలేదు? పెన్సిల్ కట్టిన ఒక్కటి కాదు, రెండు కట్టిండు. రెండు ఈడ ఒకటి ఒకటి ఆడ అలుగులా. ఏం పని చేస్తారు? అంత చూసిందే అయింది. అవును, అందులకు సజీవ సాక్ష్యాలు. అవును. టిఆర్ఎస్ ప్రభుత్వంలో మన సర్పంచ్ పట్టుదల కలిగిన నాయకుడు. పట్టుదల అంటే ఎట్లా అంటే ఇప్పుడు చూసిన రోడ్డు చూసినాం, బ్రిడ్జిలు చూసినాం. ఆ తర్వాత స్కూలు తెలంగాణ రాష్ట్రంలో ఇంగ్లీషు తెలుగు మీడియం కలిగిన మొట్టమొదటి స్కూలు చరికొండ హై స్కూల్. ఓకే, తెలంగాణ రాష్ట్రంలోనే. ఓకే, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఒకటి. తెలంగాణ రాకముందు ఆడుకో నయం అనుకోవాలి. ఓకే, అందుకంటే ఇప్పుడు మా ఎమ్మెల్యేలు మేము చేస్తాం ఎంతసేపు ఉన్నా స్టేటస్లల్లా ఫోన్లల్లా మెసేజ్ల పనులు కావండి. ఓకే, ఇట్లాంటి పట్టుదల గల నాయకుడు. ఓకే, ఆయన ఇట్లాంటి పట్టుదల గల నాయకుడు. ఓకే, ఆయన ఫోన్ వాడి స్టేటస్ లో పెట్టుకోకూడదు. ఓకే, ఇప్పుడు అనుకున్నామా టీచర్ లేడా మా ఎంఈఓ దగ్గరికి పోదామా, టీవీ దగ్గరికి పోదామా గారు సర్పంచ్ కావడానికి ఏదో బూటకప్పు మాటలు చెప్పడం లేదు కదా, ఇది పూర్తి వాస్తవమే కదా. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ ఊరు అదృష్టం. సర్పంచ్ కావడం అలా ఊరు అదృష్టం. లాల్కోట నరసింహ గారు చరికొండ గ్రామ సర్పంచ్ కావడం అదృష్టం. ఓకే, ఎల్లకాలం ఆయనగా సర్పంచ్ ఎంపీటీసీ 2 సార్లు సర్పంచ్. ఇప్పటికి కూడా ఆయననే సర్పంచ్. ఓకే, మళ్ళా గెలిపిస్తారు. మీ గ్రామ పంచాయతీ వేరుంది, ఇక్కడికి వచ్చి ప్రచారం. ఆ గ్రామ పంచాయతీ వేరైనా కానీ సపోర్ట్ ఆయనకే ఇస్తాం. తప్పకుండా రోడ్ చేసినారు, సర్పంచ్ చేసిన సర్పంచ్ సంతోషం అమ్మా. నేను చూసి చేసిన అభివృద్ధిలో ఇది ఒకటి బాగా అంటుండు. మాకేమో నమ్మకం లేక మేము ప్రజల్ని అడుగుదామని నేను అడుగుతున్నాం. ఇది వాస్తవం. ఆయన వాస్తవమే కంపల్సరీ చేసిన నరసింహ చేసింది. ఈ ఎవరికి ఎక్కువ ఎవరికైనా బలం ఎక్కువ రోడ్డు చేయాలంటే దానిపై శిశువు ఇచ్చిన. నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు సత్యనేత్రం. సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు అంటున్న ఉత్కంఠ రేపుతున్న సమయంలో సర్పంచ్ ఎలక్షన్లు రానే వచ్చినాయి. చరికొండ గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్గా ఓడిపోయి దాదాపుగా 3 పర్యాయాలు, అంటే ఒకసారి ఎంపీటీసీ 2 సార్లు సర్పంచ్గా గెలిచి దాదాపుగా 25 ఏళ్ళు చరికొండను ఏలిన లాల్కోట నరసింహ గారు, తాజా మాజీ సర్పంచ్ గారు మనతో పాటు ఉన్నారు. వారు చేసిన అభివృద్ధి ఏంది, మళ్ళీ నామినేషన్ వేస్తున్నారా, అసలు వారి ఉద్దేశం ఏంది, ఈ గ్రామానికి వారు చేసిన సేవలేంటి, వాళ్ళు అభివృద్ధి పరిచిన పనులేంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నరసింహ గారు. నమస్తే. చెప్పండి నరసింహ గారు, మీ రాజకీయ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది? రాజకీయ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయిందంటే నేను 91లో నేను సింగనూరు డైరెక్టర్ నిలబడ గెలిచిన. ఓకే, మంచి మెజార్టీ తోటి గెలిచిన. మంచి మెజార్టీ తోటి గెలిచినందుకు నేను వైస్ చైర్మన్ కావాలని కొట్లాడినా. వైస్ చైర్మన్ కావాలని కొట్లాడితే అప్పుడు టీడీపీ ప్రభుత్వం బాగుండే. ఓకే, ఆ టీడీపీ ప్రభుత్వం వల్ల ఇక టీడీపీలకు ఇక నేను కాంగ్రెస్ తరఫున నేను కొట్లాడితే కాంగ్రెస్ తరఫున ఇవ్వలేదు. ఓకే, ఇవ్వకపోతే సరే అదే డైరెక్టర్ ఉండిన తర్వాత మళ్ళా ఏమొచ్చింది, మళ్ళా సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక 11వ వార్డు అని ఉన్నదేమనుకుంటా వార్డు. ఆ వార్డులో కాంగ్రెస్ పార్టీ 18 ఓట్లు ఉన్నాయి. ఓకే, ఆ 11 వార్డు అప్పుడు ఫుల్ టీడీపీ ఎట్లుందంటే మస్తు టీడీపీ ఫుల్ అవాజ్ అవుతుంది. అందులో మొత్తం టీడీపీ ఓట్లు. ఓకే, ఈ కాంగ్రెస్ పార్టీకి 18 ఓట్లు ఉన్నాయి. ఇల్లు ఏరితే 18 ఓట్లు ఉన్నాయి. ఓకే, అయితే అందులో ఎవరు నిలబడలేదు. నిలబడకపోతే నేను కాదానికి నేను ఒక సర్పంచ్ పోటీ చేయాలనుకుంటున్నా. అప్పుడే సర్పంచ్ గా పోటీ చేస్తాం అన్నోని నేను అప్పుడు ఎస్టుకు వచ్చింది కాబట్టి నేను నిలబడని నేను వార్డు నెంబర్ నిలబడని చెప్తే బలంతా ఉట్టిగా పోతే మళ్ళీ ఎంకసేరి ఇంకోటి వేస్తాడని చెప్తే మన కాంగ్రెస్ వాళ్ళు చేసిన కథ నా మీద. ఓకే, కుట్ర, ఒక రకమైన కుట్ర జరిపారు. నాకు ముందే కలిగింది దెబ్బ. నేను ఆ రోజు ఆ నైట్ ఒక్కరోజు ఎలక్షన్ నాడు నైట్ నువ్వు కొట్లాడకూడదురా, ఈ వాళ్ళ కొట్లాడితే నేను ఓడిపోతా అని ఫస్ట్ చెప్పిన. నాకు మొత్తం టీడీపీ ఓట్లు అలా కొట్లాడితే మళ్ళీ ఓట్లు వేస్తారు. ఈ రోజు వద్దంటే అదే రాత్రి కొట్లాడితే నాకు మంచి మూమెంట్ వచ్చింది. కుట్రపూరితంగా మంచి మూమెంట్. ఇంట్లో గెలిచిందంటే వాళ్ళ గెలిచిందంటే ఇదని కుట్రపూరితంగా కొట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ కొట్టారు. కొట్టే వరకు నాకు మైనస్ అయిపోయింది. నేను 10 చేస్తే ఈయన బ్యాడ్ ఉద్దేశంతో ఓట్లు పడవని. అప్పుడు నాకు 15 ఓట్లతోటి ఓడిపోవడం కారణం జరిగింది. 15 ఓట్లతో ఓడిపోయి నాకు అది మనసులో పెట్టుకొని నాయన మీరు ఏదైనా చేసి మళ్ళా ఓడగొడితే నాకు ఇజ్జత్ బేకార్ అవుతుంది, నేను ఉండను ఎంపీటీస్ కానీ నేను చెప్పిన
చెప్తే ఇక అందరు వచ్చి ఖచ్చితంగా ఉండి ఇక మన ఎస్సీలు అన్ని కులాలన్నీ వచ్చి ఖచ్చితంగా ఉండాలంటే ఓకే ఎంపీటీసీ గా నిలబడి ఆ రోజుల్లో అయినా కానీ 780 మెజార్టీ తోటి గెలిచిన 780 మెజారిటీ తోటి ఓకే. మండలంలోనే ఆమనగల్ మండలంలో ఫస్ట్ మన ఎంపీటీసీ ఆ మండలంతో మెజారిటీతో గెలవగలిగారు. అవును. అంతలా ప్రజల్ని సంపాదించుకోరు మీరు. అంత ప్రజలకు అట్లా వచ్చింది నా మీద మీ మీద ప్రేమ, ప్రేమ. మిమ్మల్ని కోరుకున్నారు నిజంగా, మీరు నాయకునిగా ఆస్వాదించారు వాళ్ళు. ఓకే, ఇంకే విధంగా అప్పుడు ఎంపీటీసీగా ఉన్నాను కదా, ఉన్నప్పుడు మనకు చిన్న తండ బోనుగుట్ట తండ అని ఉంది. అవును, చరికొండ గ్రామ పంచాయతీకి బోయినగుట్ట తండ. అవునా, దానికి రోడ్డు లేకుండా తండకు డొంక పసలు డొంక అది ఉంది. డొంక దారి ఉండే దానికి ఒక బీటీ రోడ్డు, దాని కంకర రోడ్డు పెట్టించడం వచ్చింది. వచ్చినాక అయితే నేను 1 కిలోమీటర్ వేయనీకే ఓకే అవకాశం దొరికింది. ఓకే 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ వేయనీకి అవకాశం దొరికితే వాళ్ళు ఏం చేసారు, 3 కిలోమీటర్ ముదివేని ఓనికి అమ్మేసారు. ఓకే, ఇది కూడా అమ్ముదామని చెప్తారు. ఓకే, నేను వచ్చిన రోడ్ అమ్ముదామని చూసిరా? ఓకే, అమ్ముదామని చూసిన వాళ్ళు ఎవరు? నాతోటి ఉన్న లీడర్ కాంగ్రెస్ నాయకులు, మేమంతా కాంగ్రెస్ అప్పుడున్న మీ ప్రత్యర్థులే, మీ పక్క పొంటి ఉన్న నాయకులే. ఓకే, 3 కిలోమీటర్ అమ్మేసుకున్నారు. ఓకే, అమ్మేసుకుని నా కిలోమీటర్ కూడా అమ్మమంటారు. ఓకే, 3 కిలోమీటర్లు రమ్మినోళ్ళు మళ్ళీ మీకు వచ్చిన కిలోమీటర్ మీ గ్రామ పంచాయతీకి వచ్చిన బోయినగుట్ట తండ రోడ్ అమ్మమంటారు. అమ్మని ఆ 3 కిలోమీటర్ కొన్నోడు నా దగ్గరకు వస్తాడు. ఓకే, నేను అమ్మతోని కాను. ఓకే, నేను అమ్మను, నా తండ నా కథ. ఓకే, అభివృద్ధి నా లక్ష్యం. కానీ నేను అమ్మినట్టు నేను అమ్మను ఓకే అని చెప్పడం జరిగింది. చెప్పి అప్పుడు ఏం చేసినా, మీ రోడ్డు స్టార్ట్ చేసుకోండి, చేసినాక నేను తర్వాత నేను చేస్తా, లాస్ట్ కు చేస్తా ఓకే అని చెప్పడం జరిగితే వాళ్ళు రోడ్డు స్టార్ట్ చేసిరు. వేసుకొచ్చినాక నేను తర్వాత పెట్టా. ప్రొసీడింగ్ లో ఎన్ని మీటర్లు పెట్టాలి, ఎన్ని ఫీట్లు పెట్టాలని ఉన్నది. ఓకే, అన్ని ఫీట్లు నేను రోడ్డు పెట్టడం జరిగింది. ఓకే, ప్రొసీడింగ్ ఎట్లా ఇచ్చారో అదే విధంగా రోడ్ వేసారు. అదే విధంగా నేను పైసలకు అమరబోతును గాను, పైసలు మిగిలాల తినాలని నాకు లేదు. ఓకే, నాకు కావాలి అభివృద్ధి. ఎవడని చూస్తే తండ కూడా పేరు రావాలి. మరి ఎంతో కొంత ఆశ ఉంటది కదా, చూడలేకపోయారా? నేను చూడలేదు. నేను 1 రూపాయి ఆశ, రోడ్ మంచిగుంటే చాలు అంతే. ఓకే, 10 మంది నన్ను మెచ్చుకోవాలి, నా పనిని మెచ్చుకోవాలి. ఓకే, అదే టర్మ్ లో నేను స్కూల్ బిల్డింగ్ కట్టినా బోయినగుట్ట తండాలో కాదు చరికొండ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ స్కూల్ బిల్డింగ్ కట్టినా. ఆ బిల్డింగ్, ఆ తండ రోడ్డు నన్ను ఇంత పేరు తెచ్చిన ఆ రెండే మీరు ఎంపీటీసీ ఉన్న కాలంలో తీసుకొచ్చి మీ అభివృద్ధి అక్కడ నుండే స్టార్ట్. ఆ తండ రోడ్డు, ఆ స్కూల్ బిల్డింగ్ నన్ను ఓకే పైకి లేపి పనోడు మంచోడు అని చెప్పడం జరిగింది. నాకు అంత జనాల అప్పుడు నేను జనాలకు ప్రజలు మిమ్మల్ని. రైట్, అప్పుడు ఆ రోడ్డు, ఆ బిల్డింగ్ మంచి అభివృద్ధి వచ్చి జనాల మధ్యలకు నేను అప్పుడు అభివృద్ధి చేసుకోవాలి. అయినాక అవతి రోడ్డు మళ్ళా లేచిన రోడ్డు ఏం చేసారు, మొత్తం మళ్ళీ కోపుగుంతలు కూడా కొట్టి మళ్ళీ వచ్చారు. ఓకే, అమ్ముకొని మళ్ళీ దీని అంతా హెల్ప్ రావాలి కదా రోడ్డు. దీనిలో ఎప్పటికి వస్తలేదు. ఆ వచ్చిన ఆఫీసర్ తెచ్చి ఈ రోడ్డు మీద చెక్ చేయించుకొని, నేను వేసిన రోడ్డు మీద చెక్ చేయించుకొని బిల్లు లేపుకొని తీసుకున్న వాళ్ళు. నా రోడ్డు స్టేట్ వాళ్ళు వేసిన రోడ్డు పైన బిల్లు శాంక్షన్ కాలే, నా రోడ్డు మీద చూపించి బిల్లు లేపుకున్నా. ఓకే, వాళ్ళు వేసిన రోడ్డు కూడా మీ రోడ్డే భిక్ష పెట్టింది బిల్లు పాస్ కావాలంటే. అట్లా పైసలు నేను పైసలు ఆశ పడలేదు. 1 లక్ష రూపాయల మీద కూడా నేను భరించిన. ఓకే, నేను తండోళ్ళను కూడా తెచ్చిన. తండోళ్ళు కూడా ఇప్పుడు ఆ తండోళ్ళు అప్పటి నుంచి నా ఎమ్మడి. అవును, అప్పటి నుంచి ఇప్పుడు 2-3 20-30 ఓట్లు పోతుండొచ్చు, కానీ తండ మొత్తం 1 సైడ్ ఉండేది నాది. ఎందుకంటే ఆ రోడ్డు నా పంతానం చూసి అప్పటి నుంచి నాకు ఈ రాజకీయంలో మొత్తం అభివృద్ధి చేయాలనే ఉంటది నాకు పిచ్చి. మీ రాజకీయ ప్రస్థానం పూర్తిగా మొదలైంది మాత్రం అభివృద్ధితోనే అని చెప్తారు. నా అభివృద్ధితోనే చేసిన. నేను ఒక్కని లేక నేను ఈ రోడ్ అమ్ముకొని అది అమ్ముకొని ఇది చేసి ఇళ్ళ పెట్టాలనేది నా దగ్గర లేదు. ఈ దాదాపుగా 25 ఏళ్ల వరకు రాజకీయంలో ఉన్నారు అని అంటే ఆ నిజాయితీ పరమైన ఆ నిబద్ధతనే మిమ్మల్ని కాపాడింది. నేను నిజాయితీగా ఉన్నప్పటికనే నాకు ఈ 3 సార్లు నా పబ్లిక్, నా చరకొండ ప్రజలు నన్ను గమనించి మంచి వ్యక్తి అని నాకు ఓట్లేసి ముందుకు నడుపుతున్నారు. ఓకే, సంతోషం నరసింహ గారు. ఇప్పుడు ఎంపీటీసీ ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ లోకి రావడానికి గల కారణాలు ఏంటి? నాకు బీఆర్ఎస్ రావాలనే కారణాలు అంటే వచ్చిందా నామకద్దంగా అభివృద్ధి చేయడం కొడితే నాకు నచ్చలే. ఇవన్నీ కుట్రలు చేసి ఆడికెళ్ళి మాకు గజపరిచయం జరుగుతుంది. అప్పటి నుంచే మీ మీద కుట్రలు జరుగుతుంది. ఓకే, జరిగినాక అంతలో ఏమైందంటే కేసీఆర్ మన తెలంగాణ పార్టీ పెట్టి ఆయన
ఇది చేస్తున్నాడు. ఓకే నాకు ఇక మన తెలంగాణ మనకు కూడా వస్తే మంచి సంతోషం. ఓకే ఈ కుట్రల పార్టీలో ఈ యువ రోజాల పార్టీలో ఉంటే కూడా లాభం లేదు. మంచి చేస్తే చెడు అర్థం చేసుకోరు. అదే మనం మంచి పని చేయాలి మనం చేసిన కాడికి. కానీ నేను అప్పటి నుండి మీరు రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం సేవ అనేది చేయడం మీకు పూర్తిగా అర్థమైంది. ఓకే రాజకీయంలో సేవ చేయాలి కానీ ఈ తినుడు అనేది నాకు అలవాటు లేదు. ఓకే అని నేను పక్కకు వెళ్ళి ఆ, నేను ఓకే టిఆర్ఎస్ పార్టీలో అప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ, సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. ఓకే నిలబడి అప్పుడు పుల్లు టీడీపీ ఆ, కాంగ్రెస్ అవును టిఆర్ఎస్ తెలంగాణ అనేది ఏ ఊళ్ళో మూలం లేదు, ఎక్కడ లేదు. అవును అవును లేకుంటే ఆ టైంలో నేను ఎప్పుడైతే పార్టీకి వెళ్ళి తెలంగాణ పార్టీలో పోయి నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. ఓకే నిలబడితే అధిక మెజార్టీ తోటి ఆ, నన్ను ఎంత బంపర్ మెజార్టీ తోటి ఇప్పుడు కలకుర్తి నిజంగా ఉంది కదా, అవును అందులో టిఆర్ఎస్ సర్పంచ్ మొదటి సర్పంచ్ సరికొండకి వెళ్ళి నేనే సర్పంచ్. ఓకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలవకుర్తి నియోజకవర్గం నుండి మొదటి టిఆర్ఎస్ సర్పంచ్ మీరు. నేను ఓకే సంతోషం. ఓకే అప్పటి నుండి మీ ప్రస్థానం మీ అభివృద్ధి పనులు ఎట్లా సాగినాయి చెప్తా. ఆ. అయితే ఆ. అప్పుడు సర్పంచ్ అయినప్పుడు 2014లో ఆ, ఈ మన తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. ఓకే కేసీఆర్ 13లో మీరు సర్పంచ్ అయ్యారు, 14లో తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చారు. ముఖ్యమంత్రి వచ్చారు. ఓకే వచ్చినప్పుడు ఇక అప్పుడు నాకు మంచి బలం వచ్చింది. ఓకే అందరికి కూడా తెలిసిపోయింది లీడర్ తెలంగాణ ఫస్ట్ సర్పంచ్ అని అందరికి తెలిసిపోయింది. ఓకే అప్పుడు మన తెలంగాణకెళ్ళి మన టిఆర్ఎస్ కి నిలబడ ఎమ్మెల్యే ఓడిపోయింది. అరే ఓకే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచాడు. ఓకే గెలిచినా గానీ నేను ఇక నాకు బలం గెలిస్తే మరి ఇప్పుడు మీరున్నది అక్కడ బయట ఉన్నదేమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ మీరు సర్పంచ్ ఏమో బీఆర్ఎస్ ఉన్నారు, అక్కడ మధ్యలో పోతేనేమో కాన్స్టిట్యూన్సీ పరంగా చూసుకుంటే ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నారు. అభివృద్ధి పనులు సాగినాయా మరి ఆగినాయి ఏమన్నా సరికొండ? అభివృద్ధిగా లేస్తుంది చూడు ఆడికెళ్ళి అభివృద్ధి. ఓకే మంత్రుల దగ్గర పోతున్నా అంతా పోతున్నా ఎమ్మెల్యే లేకపోయినా అభివృద్ధి ఆగలే. అభివృద్ధి ఎట్లా సాగుతుంది చెప్తా. ఓకే. జోలి అయితే ఒకసారి ఎంపీటీసీ గా చేసిన మీరు, 2 సార్లు సర్పంచ్ గా చేసిన మీరు మళ్ళీ నామినేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఏ ధీమా చరికొండ ప్రజలు మళ్ళా మిమ్మల్ని ఆదరిస్తారని ఎట్లా అనుకుంటున్నారు? ఏ నమ్మకంతో అనుకుంటున్నారు? ఏ నమ్మకంతో అనుకున్నా ఆ, నేను అభివృద్ధి చేసిన. ఆ, నేను కన్నా కష్టపడి హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం 1వ తరగతి కాడికి వెళ్ళి 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం చేసిన, ఆ, హై స్కూల్ చేసిన. ఆ, పిల్లలు ముదివేనుకు ఆ, ఈ నాయిళ్లకు ఆ, పోతుంటే అన్ని ఊర్లలో హై స్కూల్ ఉంది, నా ఊళ్ళో ఎందుకు ఉండొద్దని ఆ. నేను పట్టుబట్టి హై స్కూల్ చేసిన. ఓకే హై స్కూల్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఓకే 2 ఏళ్ళ ఈ స్కూల్ ఆగం చేసి ఆ, ఎక్కడి పిల్లలు మళ్ళీ ముదివేను పోయే పిల్లలు వాళ్ళ పాత దారి వచ్చింది, ఓకే మళ్ళీ ముదివేను పోతురు, ఇక్కడ నాయిలో పోతురు. స్కూల్ ను అభివృద్ధి చేయలేదు, స్కూల్ ను విద్య సరిగా చరికొండకు అందించలేదన్న కోపంతోటే మళ్ళా సర్పంచ్ గా నామినేషన్ చేస్తారా? నేను ఈ స్కూల్ మళ్ళీ హై స్కూల్ చేసి ఆ. వాళ్ళకు చూపిస్తా. ఓకే ఇప్పుడు ఎట్లా అయిందో దాన్ని దిద్దాలని నాకు బాధ అనిపించే పిల్లలు నాగిలప్పుడు మన ఆ. తుఫాన్లు వస్తుంటే నాగిలకి పోతున్నా నవ్వుతురు కానీ ఎందుకు పోతురు అని ఒక చిత్రాన్ని కప్పాలి పిల్లలకు. మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు నేను సర్పంచ్ గా నేను పరిపాలిస్తా అనడానికి ముఖ్య కారణం ఇదే అయ్యి ఉండొచ్చా? నా ఈ స్కూల్ ఎందుకు కంపల్సరీగా ఆ ఈ స్కూల్ పట్టించుకున్నందుకే. రైట్ నరసింహ గారు, ఇప్పుడు నేను ఊర్లలో అక్కడ ఇక్కడ కలిసి యువతను అక్కడ ఇక్కడ అడుగుతున్నప్పుడు 10 ఏళ్ళు ఏం చేసిండా, ఏం జరిగిందా, ఏమైందని అడుగుతారు. మీరు ఏమేమి అభివృద్ధి చేసిరు, ఏం చేయలేదంటారు కదా. నీ తోటి అభివృద్ధి చేయలేదు అన్నారు కదా. అవును. నేను లేక ముందుకు ఎట్లా ఉంది ఊరు, ఆ, నేను లేక ముందుకు రోడ్లు ఎట్లున్నాయి, ఆ, నేను లేక ముందుకు ఈ ఊర్లో ఏం చేసిరు ఆ. వాళ్ళు నాకు చూపించగలుగుతారు. నేను చేసింది ఇప్పుడు ప్లేస్ గా చూపిస్తే నరసింహ ఓకే ఇప్పుడు నేను చూపిస్తా, ఎవరినో పిలువు నువ్వు రా, నేను చూపిస్తారా ఇప్పుడు? నేను చూపిస్తా, పక్కా? నేను చేసి పక్కా చూపిస్తా. ఎవరో రామన్ చూసి రాసి నరసింహగౌడ్ గారు ఏమంటున్నారు అంటే, నేను చేసిన అభివృద్ధి మాటలలో లేదు, నా చేతలలోనే ఉంది, నా గ్రామంలోనే ఉంది, నేను చూపిస్తానంటారు. వారు చేసిన అభివృద్ధి ఏందో మన కళ్ళ కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు చూపిస్తానంటారు. లెట్స్ గో దా. చూసిరా ప్రజలారా, తీసుకొచ్చేసిండు నరసింహగౌడ్ గారు. దాదాపుగా 300 ఫీట్ల బ్రిడ్జి ఇది. ఒక 10 ఫీట్ సైడ్స్ తోటి తీసుకొచ్చి ఇక్కడ నిర్మించిన ఇది నా బ్రిడ్జి అని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఇక్కడికి రాగానే ఒక ఫోటో చూపించారు మిత్రులారా. ఈ ఫోటో చూపిస్తా చూడండి. ఈ ఫోటో ఎంత పొంగుతుండే ఇక్కడ వాగు.
ఈ ఫోటో చూస్తే బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ఫోటో ఉన్నప్పుడు ఎట్లుండే, ఇది నేను చేసిన అభివృద్ధి అని చెప్తున్నారు. నేను ఆ ఫోటో చూసి నేను కూడా షాక్ అయినా. వాస్తవానికి ఇప్పుడు ఈ బ్రిడ్జి తేవడానికి వారు ఏమైనా కష్టపడ్డరా, అసలు ఎట్లా తీసుకురాగలిగారు, వారి మాటల్లో ఒకసారి విందాం. చెప్పండి నరసింహ గారు, ఎట్లా తీసుకురాగలిగారు ఈ బ్రిడ్జి? ఈ బ్రిడ్జి ఒక రాత్రి నేను ఊరికి పోయి వస్తున్నా. వచ్చే వరకు మొత్తం ఆగు ఇది తెగిపోయి మొత్తం ఆగు ఉంది. వాగుంటే నేను కారు అక్కడనే ఆపిన. ఓకే. అడిచి నేను ఊళ్ళకు మా తమ్ముళ్ళకు ఫోన్ చేసిన, అరే ఇట్లా వాగులేసి వస్తుంది, నాకు దాడనికి ఇదైతే లేదు అంటే మా తమ్ముళ్ళ ఊళ్ళోకి వెళ్ళి 10 మంది తీసుకొని ఓ తాళ్ళు తీసుకొని వచ్చారు. తాళ్ళు తీసుకొని వస్తే ఇక తాళ్ళు ఇక్కడ వేస్తే తాళ్ళు ఇక్కడ కట్టి ఆ తాడు పట్టుకొని నేను లాక్కుంటే బయటకు వెళ్ళినా. బయటికి వెళ్ళి నేను ఆ రాత్రి పోయి పండుకుంటే నాకు నిద్ర వస్తలేదు. అయ్యా అబ్బాయి ఇది ఏంది బ్రిడ్జి ఏంది, నా ఊరికి రాత్రి ఎవరైనా వచ్చి అండ్ల పడతారా, ఎట్లా ఇదైతే అనేది అప్పటి నుంచి నా మైండ్ పెట్టుకొని ఇక నేను ఈ బ్రిడ్జిని దీన్ని కట్టాలి తీరాలి, నా ఊరికి ఎప్పుడైనా ముప్పిది. అవును, ఊరు అంచునా పిల్లలు ఈ బ్రిడ్జి నేను మన పైరవ చేసుకోమైంది, బ్రిడ్జి తెచ్చుకోమైంది. తెచ్చి కోటి రూపాయల బ్రిడ్జి అధికారులు తీసుకొచ్చిన. ఇక్కడ ఆగులేదా అంటారు, ఇక్కడ బోర్లు వేసారు, ఉసుకెళ్ళాలంట, వాళ్ళు రాళ్ళు తెచ్చేసారు, ఉసుకెళ్తలేదు, ఆగెక్కడదా అన్నారు. అది ఆగెక్కడదా అంటే సార్ ఇక అక్కడికి వెళ్ళి మొత్తం ఆ వరద మొత్తం వచ్చి ఊళ్ళంగా వచ్చి నా కారు ఇక్కడ కారు కొట్టుకపోయింది సార్ అంటే ఈ గిడ ఆగెక్కడదా అంటారు, లేదంటారు. అప్పటికి వాగు ఎండిపోయింది, ఎండిపోయి అంత వాగు లేదంటారు. వాగు లేదంటే నేను అప్పుడు ఏం చేసిన, నేను అప్పుడు తాడు పట్టుకొని దిగిన కారు ఉన్న ఫోటో నా దగ్గర ఉన్నది. సార్ ఇక చూడు సార్, మళ్ళీ అది లేదని పోతే మళ్ళీ పోయి ఈ ఫోటో చూడు సార్ అని మళ్ళీ పట్టుకొచ్చి ఆ తమ్మని చూపించిన, గుట్టలు చూపించి అప్పుడు ఈ బ్రిడ్జి సాంక్షన్ చేయించి దీన్ని నిర్మాణించుకొని జరిగింది. ఈ బ్రిడ్జి ఇప్పుడు ఈ బ్రిడ్జి లేకపోతే ఇక్కడ వాళ్ళు ఇక్కడనే చిలకల కాడు పోయి శ్రీకాట్లో వచ్చి అక్కడనే ఇప్పుడు ఇక్కడ ఓనర్ ఇక్కడనే. ఇటువంటి బ్రిడ్జి ఇది అభివృద్ధి కాదా? ఇది ఎవరన్నా పట్టించుకున్నా దీన్ని? అప్పుడు సర్పంచ్ లేకుండా 60 ఏళ్ళు చేసిన కాంగ్రెస్ కాలంలో ఒక బ్రిడ్జి కట్టిన నన్ను అభివృద్ధి చేయాలంటారా? ఇంకా చేసింది ఇంకా చూపిస్తా. ఒకటి నా జైల్లో పెట్టుకోలే అభివృద్ధి, నా ఇంట్లో పెట్టుకోలే. మీ ప్రజల ముంగల్నే ఉంది, మీరు రోజు తిరుగుతూనే ఉన్నారు, మీకు అట్లా చూస్తూనే ఉన్నారు. నన్ను అభివృద్ధి చేయాలని ఎట్లా అంటారు? నిజమే ప్రజలారా, ఇక్కడ మేము నిల్చొని ఉన్నాం. ఈ బ్రిడ్జి దగ్గర చాలా ఈ వర్షాలు వచ్చినప్పుడు కొన్ని నెలల తరబడి వాగులు పొంగుతుంటాయి. స్కూల్ పిల్లలకు టీచర్లు రావడానికి ఇబ్బందే, పంట పొలాలకు రైతులు పోవడానికి ఇబ్బందే. వాస్తవానికి చేసిన అభివృద్ధిగా ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా వారు చేసిన అభివృద్ధులు ఇంకా ఉన్నాయి, ఇంకా చూపిస్తామంటారు. అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఏం పేరే? సోమయ్య. చరికొండ రైట్. ఇక్కడ మీ సర్పంచ్, మాజీ సర్పంచ్ లాల్కోట్ నరసింహ గారు, ఇక్కడ పెద్ద వాగు ఉండే, ఈ వాగులో పోవడానికి కూడా ఇబ్బంది అవుతుండే. గత కొన్ని ఏండ్లుగా కాలు పట్టిన పారుతుంది, అయినా కూడా ఎవరు పట్టించుకోకపోతే నేను సర్పంచ్ అయిన ఏకకాలంలో ఈ బ్రిడ్జిని నేను నిర్మించడం జరిగింది అని అంటారు. ఇంతకుముందు నిజంగా ఇక్కడ కాలు ఉన్నదా? ఉండదు, ఈడంగా కాలు పోయేది. బ్రిడ్జి లేదు అప్పుడు, బ్రిడ్జి లేకుండా ఈడంగా కారు కొట్టుకపోయింది, తమ్మ కాడికి వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళిపోయినాక నరసింహన పట్టించుకున్నాడు, ఈ బ్రిడ్జి వేపించిండు. నిజంగానే సర్పంచ్ అయిన తర్వాత అభివృద్ధి ఏది జరగలేదు అంటారు. నిజంగా అభివృద్ధి జరిగిందా జరగలేదు? బ్రిడ్జిలు కట్టిన ఒక్కటి కాదు, 2 కట్టిండు. 2 ఈడ ఒకటి ఆడ అలుగులా. రైట్. నరసింహ గారు, మాజీ సర్పంచ్ నరసింహ గారు మళ్ళా ఇంకో అభివృద్ధి దగ్గరికి తీసుకొచ్చారు. ఈ ఫోటో కూడా ఇస్తాం ప్రజలారా. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోను బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ఫోటోలో బస్సు ఆగి మంది దిగితే, బస్సులో నుంచి మంది దిగితే గానీ కదలని పరిస్థితి, బస్సు కదలని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్న రోడ్డును ఇప్పుడు ఒకసారి చూడండి ప్రజలారా. డైలీ అప్ అండ్ డౌన్ హైదరాబాద్ కు తిరుగుతున్నారు చరికొండ గ్రామం నుంచి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. వీరు చేసిన అభివృద్ధి వీళ్ళు చూపిస్తా అన్నారు. వాస్తవానికి ఇక్కడ ఉన్నది కూడా అదే. వీరు ఈ రోడ్డు తేవడానికి, ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ రోడ్డు సీసీ రోడ్డు తేవడానికి, ఇంత అద్భుతమైన రోడ్డు తేవడానికి వాళ్ళు ఎంతగానో కష్టపడ్డారో ఒక్కసారి వారి మాటలలో తెలుసుకుందాం. చెప్పండి నరసింహ గారు, ఈ రోడ్డు తేవడానికి మీరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు? ఈ రోడ్డు తేవడానికి ఇది ఫారెస్ట్. అవును, ఫారెస్ట్ లా ఇంత కట్టెబుల తీసి అక్కడ ముట్టనియరు. అవును, ఫారెస్ట్ వాళ్ళు అంత టైట్ ఉంటారు. అవును. అయితే ఈ ఫారెస్ట్ వాళ్ళకి ఏం చేసిందంటే, ఈ ఫారెస్ట్ లో మేము రోడ్ వేయాలని వేపించాం. అప్పుడు కచ్చా రోడ్ ఉండే, కచ్చా రోడ్ ఎట్లా వేయించామో ఇది కూడా వేస్తామంటే ఏం చెప్పారు, మేము ఏనేమని దీనికి మొత్తం కొలత కొలిచి నాకు 8 ఎకరాల భూమి పోతుంది. 8 ఎకరాల హెక్టార్ అని 8 ఎకరాల హెక్టార్ అని 8 ఎకరాల 30 గుంటల భూమి తీసుకుంటాం. ఈ ల్యాండ్ ఇప్పిస్తే మీ గవర్నమెంట్
మీ గవర్నమెంట్ భూమి మాకు ల్యాండ్ ఇస్తే మేము ఏం ఇస్తాం కానీ లేకపోతే ఏం చేయమని పెట్టారు. పెడితే నేను అప్పుడు గోపాలపేట మండలం ఓకే ఆడ గోపాలపేట మండలంలో పోలారం అని పోల్కపాడ అని ఓ పల్లెటూరు. ఓకే ఆడ నాకు ఎవరు జయపాల్ యాదవ్ ఎమ్మెల్యే గారు ఏం చేసిందంటే ఆయన గోపాల్పేట మండలంలో ఎంఆర్ఓ సంజీవ్ అని ఆయనకు తెలిసిన ఆయనతో మాట్లాడి చెప్పితే నేను ఆ ఊరికి పోయి గోపాల్పేట పోయి 8 ఎకరాల 30 గుంటల భూమి ఆ ఫారెస్టులకు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేపించి అప్పుడు నేను వచ్చి ఇక్కడ రోడ్డు వేయాలంటే అప్పుడు కూడా ఇచ్చినాక కూడా వేయలేదు. మనకు శాంక్షన్ కావాలి. శాంక్షన్ కావాలంటే మళ్ళీ అది ఈ మన హైదరాబాద్ గెస్ట్ పెద్ద ఆఫీస్ ఉంటుందా అందులో పోయి అడిగితే ఆమె మద్రాస్ కోవాలని ఓ లెటర్ కొట్టింది. ఓకే ఇది ఇక్కడ పని కాదు మద్రాసులో తెలుసు అక్కడ ఉంటుంది పెద్ద ఆఫీసు. ఓకే ఆడుకోవాలని పోవాలంటే నేను పోస్ట్ పంపిస్తా పోంటది. మార్చి దగ్గరకు వస్తుంది. మార్చి ఇంకో 2 నెలలు అయితే ఈ శాంక్షన్ రోడ్డు 5 కోట్లు దీనికి శాంక్షన్ చెప్పి. ఓకే 5 కోట్ల రోడ్ ఇది 5 కోట్ల రోడ్డు అవి వెళ్ళిపోతాయి. ఓకే వద్దు మేడం నేను తీసుకపోతా అంటే నువ్వెవడా మద్రాసు పోతావని మా ఆఫీస్ నేను పోతా మద్రాసు 11 గంటల రాత్రిగా 9 గంటల రాత్రి హైదరాబాద్ తీసుకుని సరుకొండకు చేరేవారు 11 అయింది నైట్. ఓకే మా ఊరోళ్ళు నేను అబద్ధాలు చెప్తలేను. అవును ఇది ఆస్థాన్ని చెప్తా. నేను ఆడలేక అబద్ధాలు చెప్పాను. అది చేయను. వాస్తవంగా 11 గంటల రాత్రి ఇడికి నేను కారు తీసుకొని నా కారు తిరిగి రోడ్డుకు తిరిగి అది పాత పడ్డది. గ్రామాభివృద్ధికి కారు కూడా బలైంది. దాని పక్కకి పెట్టి మా తమ్ముడు కొత్త కారు తెస్తే కొత్త కారు తీసుకొని మద్రాసు తీసుకుపోయాను. 11 గంటలకు వెళ్ళి ఇడికి వెళ్తే మా డ్రైవర్ అని నాకు సంగీత డ్రైవర్ ఉండి అయితే ఆడు దావత్కు పోయాడు. దావత్ పోతే ఆయనకు ఫోన్ చేసి అరే నువ్వేమైనా చేసేవరా ఇది అన్నం తిని సప్లాకు నువ్వేమైనా ముట్టుకునేవరా మనం మద్రాసు వెళ్ళాలి తెల్లవారు మద్రాసు పోయిందో కావాలి అని నేను అప్పుడు అని చెప్పి మాల్కాడికి పోయి అని తీసుకొని మద్రాసు తెల్లారి వరకు మద్రాసు చేరాను. ఓకే 11 గంటల రాత్రి ఎవడా వెళ్ళేతోడు అవును ఎవరి సొమ్ము మద్రాసు అంటే హైవే రోడ్డు రేపోతాను. అయితే ఆ రాత్రి నేను సాగు కూడా తెగపడి కూడా నా అభివృద్ధి కావాలి నేను ఉన్నంత సేపు అభివృద్ధి కావాలని అదే రాత్రి పోయి తెల్లారి వరకు పోయినాక చూసి ఆఫీసు దొరకాలంటే అది మద్రాస్ మనకు భాష రాదు. అది తమిళనాడు భాష. ఎక్కడ అడగాలి ఏం చేయాలని చిన్న మాతాను వచ్చిన గద్దలు ఫోన్ల మేము పెడతామే అని పెడతారు. లొకేషన్ ఒక బ్రిడ్జి దిగితే ఒక బ్రిడ్జి ఎక్కుతుంటే ఆ లొకేషన్ ఎక్కడో మాయమవుతుంది. ఓకే ఇట్లా టైం అయిపోతుంది. ఇది కావాలన్నా నేను దిగి 6 ఎక్కలు దిగుతా ఇక అవన్నీ పేపర్ దగ్గర పెట్టుకొని ఆటోని మాట్లాడుకుని ఆటోలో కూర్చున్నా. ఏ ఆటో కారు రారు మీరు ఆటో తీసుకొని మహారాష్ట్ర ఆఫీస్ కు పోయినా. పోయి నాకు మీకు లమణలకు అర్థమవుతారు. లమణల కథ మన దగ్గర అర్థమవుతారు. ఇలా భాష ఎలా భాష మాకే అర్థమవుతారు. నాకు అర్థంగా ఏమవుతారో దేవుడు. నా దగ్గర సర్పంచ్ కార్డు అయితే ఉన్నది. సర్పంచ్ కార్డు పంపించా లోపలికి. పంపించి ఎంతో మంది ఉన్నారు. ఇక ఆ సార్ కూడా కార్డు చూసి పిలిపించండి. పిలిపించాక మా బాధలు సాధలు అని చెప్పినాం. ఆయన మన అదృష్టం. ఆ రాత్రి ఆయన పొద్దుకి ఆయన పోతాడు. మన తెలుగు మన ఇది నారాయణపేట దిక్కు ఆయన ఉన్నది. అక్కడ మద్రాసులో ఉన్న ఆఫీసర్ తెలుగు ఆయన మన తెలుగు వస్తుంది. ఇక నేను మన అదృష్టం ఆయన అనుకున్నాం. అయితే పోయి అడిగితే కార్డు తీసుకొని రమ్మన్నాక నమస్తే సార్ అంటే మన తెలుగు మాట్లాడి కూర్చో ఏమైనా సార్ పని కూర్చో. ఇంత లేట్ ఎందుకు చేసారు ఇట్లా అరేకి ఇంత కానీ ఇక అప్పుడు మొత్తం దేవుడు ఆడిపించి అన్ని తీసి ఆన్లైన్ చేసి అప్పుడు 2 గంటల వరకు మాకు కంప్లీట్ చేసి చేసాం. అది తీసుకొని మళ్ళీ తెల్లారే వచ్చాం. హైదరాబాద్ లో అప్పచెప్పాలి. అది మళ్ళీ హైదరాబాద్ అప్పచెప్పాలి. రాత్రి మామూలు మాకు తిరగమే. ఇదైతే నిద్ర లేదు ఏది లేదు తిండి లేకుండా మరి ఇట్లా తిరిగేతోళ్ళు ఎవరు ఉండే ఎవరు తిరగొచ్చుగా. ఆ తిరగకుండా అంత కష్టపడి చేసిన ఈ రోడ్డు ఈ రోజు ఇంత అద్భుతంగా బండ్లు ఎక్కడ ఎట్లా పోయి ఆ రోడ్డు పాత రోడ్డు చూసినా దగ్గర ఫోటో అట్లున్నాయి. ఈ విధంగా అభివృద్ధి చేసి నీకు అభివృద్ధి చేయలేదు నరసింహ అన్నోడు ఎట్లా అంటాడు. అది ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి వెళ్ళి కానీ ఇంకా నాకు అలా ముందున్నప్పటి నుంచి వెళ్ళి కానీ ఈ ముందున్నప్పుడు కానీ ఎవడన్నా ఈ అభివృద్ధి చేసిన ఈ రోడ్డు మీద కూర్చుందావా ఆ బ్రిడ్జి మీద కూర్చుందావా చెర్ర బ్రిడ్జి మీద కూర్చుందావా ఇప్పుడు నీళ్ళ ట్యాంక్ కాడ కూర్చుందావా హై స్కూల్ కాడ కూర్చుందావా. ఉత్తమ మాటలు కాదు మీ అభివృద్ధి మీద కూర్చొని చెప్తా. మీరు చేసే అభివృద్ధి ఉంటే
నాకు చూపెట్టండి. ఆ, మీరు చేసామని నా లేక చూపెట్టండి. ఆ, మేము ఈ పని చేసాం, ఎందుకు చేయలేదు? మేము ఊరుకున్నావా? ఆ, తిన్నారు పన్నారు అని నేను అంటున్నా. ఆ, తిన్నారు పన్నారు మీరు, ఓకే. నేను పని చేసినా, ఆ, నేను బాగా జాబుతా నేను ఉంటాను. నేను మీ కళ్ళకు చూపిస్తున్నా, ప్రజలందరూ తిరుగుతున్నారు. నేను చేసిన అభివృద్ధి మీద నా ఇంట్లో పెట్టుకోలేదు. ఆ, నేను చేసిన అభివృద్ధి నా ఇంట్లో దాపెట్టుకొని అభివృద్ధి చేసినట్టు నా జైల్లో పెట్టుకుంటే ఎక్కేది కాదు. మీకు అయితే ఇవన్నీ చేసినాక చేయలేదంటే ఎట్లా? అవును, మీరు ఎవరో చేసింది నాకు చూపెట్టండి. అవును, మీరు చూపెట్టారు ఒక్కటన్నా నాకు, అవును, నా కళ్ళకు చూపెట్టారు ఇది చేసామని. నేను అప్పుడు నేను ఒప్పుకుంటా. అవును, నేను చేసే పక్కటి చేయలేదు అంటాడు. అవును, ఎట్ట చేయలేదంటావు? నేను చేసే కళ్ళమ్మలు ఉంటాయి. అయితే ఈ విధంగా చేసిన. ఆ, ఇంకా ఉన్నాయి ఆ, 3. ఇక్కడ ఈ తండకు పైప్ లైన్ వాటర్ ఎంత తిప్పలు ఉన్నాయి తండకు. అవును, తండకు పోయి అడిగితే అవును, నువ్వు ఒక జడ్పీటీసీ ఉన్నావు, ఆ, ఒక్కని సుక్క నీళ్ళు దాపలే. ఆ, అప్పుడు నేనే బోర్ లేసి తండకు నీళ్ళు దాపిన వ్యక్తిని నేను. ఆ, బోర్ పట్టించి ఆ, తండను ఇట్లా నీళ్ళకు ఎట్లా అంటే అట్లా చూసుకునేది నేను. ఆ, అసలు రకం నాది. ఆ, మీ లేక ఏదో గెలిచి అని జైల్లో పెట్టుకొని ఇంట్లో అనుకుంటాను కానీ ఆ, నేను అభివృద్ధి కావాలి, ఆ, నాకు ఇది ప్రజలు మంచిగా ఉండాలి. ఆ, ఇటువంటి అభివృద్ధి నేను చేస్తా. నా అభివృద్ధి చేయలేదంటే నేను ఎట్లా ఒప్పుకుంటా? అవును. నేను చేసేది ఆడ చూపిస్తున్నా, ఆ, మీరు చేసింది చూపెట్టండి. ఆ. ఏ ఊరు? పల్లెచలతండ ఇంతకుముందు ఈ రోడ్ ఎట్లుండే? పలిగిపోయిన మొత్తం ఏం దిక్కులు కూడా ఏం ఉండేది. ఆ, వర్షం పడి వాన పడి మొత్తం పలిగిపోయి ఇక్కడ సరికొండ గ్రామం ఉండే మాకు. ఆ, అది పోనీ రోడ్ లేకున్నది. ఓకే. అయితే మా నరసింహ పోయి ఆ, లాల్కోటి నరసింహ పోయి సర్పంచ్ ఉన్నాడు. ఆ, పోయి ఎక్కడో బాధపడి పోయి ఎక్కడో తిప్పల పడి రోడ్ ఇప్పించిన ఆయననే పాపం. ఓకే. నరసింహ ఏమంటుండు, నేను చేసిన అభివృద్ధిలో ఇది ఒకటి భాగం అంటుండు. మాకేం నమ్మకం లేక మేము ప్రజల్ని అడుగుదామని నిన్ను అడుగుతున్నావు. ఇది వాస్తవా? ఆయన వాస్తవమే, వాస్తవమే. అది కంపల్సరీ. కంపల్సరీ చేసిన నరసింహ చేసింది. ఓకే. ఈ ఎవరితోనే బలం లేకుండా ఈ రోడ్ చేయాలంటే ఆ, కానీ సిసి రోడ్ ఇప్పించిన ఆయన, డామర్ రోడ్ ఇప్పించిన ఆయన ఓకే. నరసింహనే. ఓకే. ఇది ప్రజలారా, ఇక్కడ గ్రామస్తులు ఇక్కడ నిత్యం ఈ రోడ్డు పైన ప్రయాణం చేస్తున్న తండవాసులు చెప్తున్న వాస్తవం ఇది, గమనించగలరు. ఏం పేరమ్మా? దూజా దూద్య. ఏ ఊరు? పల్లచిలక తండ. పలచిలక తండ. ఈ రోడ్ ఇంత ముందు ఎట్లుండమ్మా? అన్ని కచ్చా రోడ్ ఉండే, ఆ, బాగా లేకున్నది. ఆ, నడిచిపోయేది, నడిచి వచ్చేది బండ మీదకెళ్ళి. బండ మీదకి వెళ్ళి. ఆ, ఇప్పుడు సర్పంచ్ చేసి మంచిగా చేసినాడు. ఓకే. సర్పంచ్ చేసిండా? సర్పంచ్ చేసినాడు. ఈ ఎలక్షన్ల కోసం ఏమో చేస్తున్నట్టుందా? ఏం లేదుగా. ఏం లేదు కానీ అప్పుడు ఈ చేసిన రోడ్ చేసినాడు, సర్పంచ్ చేసినాడు. సర్పంచ్ చేసాడు. సంతోషం అమ్మా. ఏ ఊరు? పల్లెచలక తండ. ఓకే. ఇంత ముందు ఈ రోడ్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా మారింది? ఇంత ముందు మట్టి రోడ్ ఉండే, సిసి రోడ్ ఉంది. ఓకే. ఏ సర్పంచ్ ఎట్లా ఉండే రోడ్ పరిస్థితి ఎట్లా ఉంది? మేము ఇద్దరు పోతే బ్యాగ్ ఎక్కకపోయేది. ఇది ఒక్కడు నడిచిపోయేది, ఒక్కడు బ్యాగ్ తీసుకొని పోయేది. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ రోడ్డు ఎవరి హయాంలో జరిగింది? ఎవరు అభివృద్ధి చేసిరు దీన్ని? ఇది మన సర్పంచ్ వల్లనే అయింది. సర్పంచ్ వల్ల. తప్పకుండా. తప్పకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏం చెప్పుకోవట్లేదు కదా. ఇదే పక్కా. పక్కా. ఓకే. ఏం పేరే? పిచ్చనే పిచ్చనాయక్. ఏ ఊరు? పల్లెచిలక తండ. ఓకే. ఇంత ముందు ఈ రోడ్డు పరిస్థితి ఎట్లా ఉండేనే? ఇంత ముందు రోడ్ పరిస్థితి ఫస్ట్ టీడీపీలు ఉండే, ఓకే. నరసింహారెడ్డి ఉన్నోళ్ళు. ఓకే. ఇది గుట్ట. ఓకే. గుట్ట ఉన్నప్పుడు నరసింహారెడ్డి ఉన్నప్పుడు దీని ఏదో మనుషులతోటి ఓకే. సాగు చేపించిండు. ఆ, సాగు చేపించి ఆయన పాప ఆయన వరది పోయి వెళ్ళిపోయాడు. ఓకే. దాని తర్వాత ఆ, ఈ రోడ్ శాంక్షన్ చేయాలంటే కొన్ని రోజులు కష్టపడ్డాడు ఓకే. లాల్కోటి నరసింహ. ఆ, ఎన్ని రోజులు అంటే దాదాపు 5-10 సంవత్సరాల దాకా కష్టపడ్డాడు. ఓకే. 5 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఓకే. 5 సంవత్సరాలు కష్టపడ్డాక కంప్లీట్ అయిన రోడ్ ని ఆ, మళ్ళా వేరే ప్రతిపక్షాలు వచ్చి మళ్ళీ ఆబ్జెక్షన్ చేసేసారు. ఓకే. ఆబ్జెక్షన్ చేసినాక ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ దాన్ని ఆపేసారు. ఓకే. ఇక ఆపేసినాక ఏముంది, మా తండ ఏమో గ్రామ పంచాయతీ సరికొండకే ఉండే. ఓకే. సరికొండ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఆ, ఇక మాకు రానికి పోనికి పాట ఎక్కడిది. ఇక ఆ, సరికొండకే ఉండేటటువంటి పలసలకెత్తున ఓకే. కొన్ని వందల సంవత్సరాలు గొలుచుబండ మీదగానే ఒక పిల్లబాట ఉండే ఒకటి. ఓకే. అడవిలో నుంచి. అడవి నుంచి ఓకే. మా తాత ముత్తాతల నుంచి అడవి నుంచి నడిచేది. ఓకే. అప్పుడు ఏమన్నా సౌకర్యం ఉండాలంటే సరికొండగా వచ్చేది. ఆ, మా తనలో పిండిగిరి లేకునేది, ఒక బుగ్గ ఎలుగు లేకునేది. ఆ, ఏమన్నా ఇంత కలు భాషకు బొలు భాషకు వచ్చి పెద్దలు తరాలు అట్లే గొలుచుబండ మీద వెళ్ళిపోయింది. ఓకే. ఇక అప్పటికి చిన్నగా లాల్కోటి నరసింహకు ఆ, టిఆర్ఎస్ పార్టీలా ఆ. ఆయన ఒక్కడే స్వతంత్రంగా ధైర్యం చేసి, మీది టిఆర్ఎస్ పార్టీనా? ఆయననే, మాది కాదు, మీది టిఆర్ఎస్ మాది. అప్పుడు మేము వేరే పార్టీ పార్టీ వ్యక్తి అని చెప్తున్నా? నిజంగానే ఈ రోడ్డు అభివృద్ధి చేసిండు? నిజంగా చెప్పారు. ఆయన టిఆర్ఎస్ పార్టీలో ఒక్కడే గెలిచిండు. గెలిచినాక ఇక మేము కూడా ఎంటపడ్డాం. మా తాతలు ఉట్టిగానే పోయారు, గుట్ట మీదగానే పోయారు. ఓకే. మా పిల్లలు గుట్ట మీదగానే పోయారు. ఓకే. మాకు ఒక సెల్ ఫోన్ టవర్ లేదు, రానికి పోనికి బండ్లు లేదు. ఏమయ్యా అని చెప్పి ఆయన ఎంటపడితే ఇక ఆయన ఎక్కడ పోరాడిండో, ఏ బాధ పోరాడిండో దాని మొత్తం ఇక ఎక్కడెక్కడ ఫారెస్ట్ గిరీషులు మొత్తం క్లియర్ చేసి జయపాల్ యాదవ్ వెంబడి పడి ఆయన రోడ్డు మొత్తం మీద
ఫారెస్ట్ వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తే కూడా ఫారెస్ట్ లో కూడా 1,40,00,000 1,20,00,000 రూపాయల వాళ్ళని భూమి కేటాయించి భూమి మన గోపాలపేట దగ్గర భూమి కట్టించి ఈ భూమి సర్వే పెట్టి ఈ భూమి ఎంత భూమి ఉంటే అంత భూమి డబుల్ భూమి గోపాలపేటలో ఇచ్చి అన్ని ఆయన పోరాడిచ్చి లాల్కోట్ ఎక్స్పోజ్ చేసిండు. మళ్ళీ అని చేసుకొచ్చినాక మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ ఆగిపోయినాక ఇంకొకటి ఏముంది, ప్రొసీడింగ్ రావాలంటే మళ్ళీ ఫారెస్ట్ ఆఫీసులో 7 తొలిరు మద్రాసు తొలిరు. మద్రాసు పోయి రావాలంటే ఏమో కూడా ఉన్నారు పోయేటోళ్ళు. ఈ దగ్గర ఉందా మద్రాసు పోయి రావాలంటే ఆ అబ్బాయి ఇట్లా చేయాలనిపించి మళ్ళీ ఆయన తన కారు నడిచి కారు పాతగా అయిపోయింది. మళ్ళీ కొత్త కారు వాళ్ళ తమ్ముడు తెచ్చిండు. ఆ తమ్ముడు తెచ్చిన కొత్త కారుని తీసుకుపోయి నైట్ 3 రోజుల దాకా అక్కడనే ఉండి మా తండ్రికి 2 పిల్లలను పట్టుకొని ఆయన పోయి మొత్తం శాంక్షన్ చేపించి రోడ్ వేయించిన దాకా రెండోసారి మళ్ళీ మంచి పని చేసామని చెప్పి ఆయనకు ఒకసారి ఎంపీటీసీ 2సారి సర్పంచ్. ఇప్పటికి కూడా ఆయననే సర్పంచ్. మళ్ళా గెలిపిస్తారు. మీ గ్రామ పంచాయతీ వేరుంది, ఈడికొచ్చి ప్రచారం మా గ్రామ పంచాయతీ వేరే అయినా కానీ సపోర్ట్ ఆయనకే ఇస్తాం తప్పకుండా. ఓకే, సంతోషం. ఇక్కడ వాస్తవంగా వీళ్ళు అభివృద్ధి చెప్తున్నారు ప్రజలారా, ఇక్కడ జరిగింది చెప్తున్నారు. అన్న సరే, నా ఏం పేరు? నా పేరు జగన్. ఓకే, ఈ రోడ్ ఇంత ముందుకు ఎట్లా ఉండే అన్న పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది? ఈ రోడ్డు ఇప్పుడు మాకు తెలిసిన వరకు అయితే ఈ రోడ్ లేకుండే. అప్పుడు మామూలు కాంగ్రెస్ ఉన్నప్పుడేమో ఇది పిల్ల బాట లేకుండే. మాది గొలుసు బండ ఉండే ఆడంగా మేము నడుచుకుంటూ పోయేది. అప్పుడు నడుచుకుంటూ పోతే ఎప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు మేము పోయడానికి దారి లేకుండే. మా తండకు కరెంట్ లేకుండే, మాకు ఏం లేకుండే, ఏ సౌకర్యం లేకుండే మాకు. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు మాకు కేసీఆర్ వచ్చినప్పుడు మాకేమేమి అభివృద్ధి అయిందంటే మాకు గ్రామ పంచాయతీ అయింది. మా గ్రామ పంచాయతీ చేసిండు కేసీఆర్ వచ్చి. మళ్ళా మా సర్పంచ్, మా మాజీ సర్పంచ్ అప్పుడు మా తండ గ్రామ పంచాయతీ లేకుండే. మా ఊరు ఒకటే ఉండేది. ఉంటే అప్పుడు మా నరసింహ సర్పంచ్ ఉంటే మా నరసింహ మా గురించి చాలా తిప్పలు పడ్డారు ఈ రోడ్ గురించి పోతుండే మా రోడ్ గురించి పోయిండు. పోతే మా కారు ఉండే, ఆ కారుతో ఒక మేకని తన్నిండు. మేక యాక్సిడెంట్ అయితే మా నరసింహకు అప్పుడు ఒక దగ్గర 20,000 అడిగిరా. అప్పుడే 20,000 అడుగు మేకని గుద్దుతే రోడ్ పని మీద పోయిండు. పోతే మేక ఇప్పుడు టెన్షన్ లో ఉంటారు కదా, మా తండకు కావాలి అని ఒక్కొక్కరు ఉంటది ఆలోచన. అంటే ఆ ఆలోచన మీద ఉండే మా నరసింహ అప్పుడు ఉంటే ఆ టెన్షన్ లో పోయిండు. పోతే మేక అడ్డం వచ్చింది. మేక వస్తే మేక గుద్ది అక్కడ పట్టుకురు. మనదైతే ఇప్పుడు గ్రామ పంచాయతీ మనది, మన ఆండోర్లో మనం ఉంటాం. కానీ అక్కడ మన నరసింహది ఏముండదుగా. అక్కడ పట్టుకుంటే పాపం ఆయన అప్పుడు వాళ్ళకు అప్పుడప్పుడే 10,000 ఇచ్చి ఆ మేకను కూడా నాకేమవుతారయ్యా మీరే తినరని వాళ్ళకి ఇచ్చి అక్కడ నుంచి ఇంత బాధపడి అప్పుడు రోడ్డు తెచ్చినప్పుడు అప్పటి నుంచి మేము రోడ్డు మీద నడుస్తున్నాం. మీది ఏ పార్టీ? మాది టిఆర్ఎస్ కాంగ్రెస్. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అని నరసింహకి ఏమన్నా సపోర్ట్ గా మాట్లాడుతున్నావా? వాస్తవంగా ఇక్కడ అభివృద్ధి అంటున్నా నేను. అభివృద్ధి నాకు జరిగింది చెప్తున్నా. ఇప్పుడు గ్రామ పంచాయతీ మాకు కాంగ్రెస్ ఉన్నప్పుడు రాలేదు. మాకు రోడ్డు మా గ్రామ పంచాయతీ రాలేదు. మాకు కరెంటు లేకుండే. కరెంట్ అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు చేయలేదు. మాకన్నీ సౌకర్యం ఎప్పుడైంది టిఆర్ఎస్ ఉన్నప్పుడు జరిగినప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాం. మేము అభివృద్ధి గురించే మాట్లాడుతున్నాం. కానీ మేము అభివృద్ధి ఇప్పుడు నరసింహ ఉన్నాడు చేయలేదని నేను అంటే ముందలు ఉన్నాడని కాదు. ఏనున్నా నేను వాస్తవంగా మాట్లాడతా, వాస్తవంగా చెప్తా. ఎందుకంటే జరిగింది చెప్తా. ఇప్పుడు మాకు వదల రాములు ఇప్పుడు ఎంపీటీసీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఏం చేసిండ మా తండ్రి వచ్చి చూసిండా? ఎంపీటీసీ ఓటైతే వేసినాం కదా, మేము వ్యవస్థనే నేను వ్యక్తిగతంగా అంటలేను, నేను ఏమంటలేను, నేను వాస్తవంగా అంటున్నా. మాకు ఎప్పుడన్నా వచ్చి మీ ఎంపీటీసీ ఉన్నా మరి నేను ఇది చేస్తున్నా, నేను అది ఏదో ఒకటి చేస్తున్నారు మీ ఊరు కానీ ఎప్పుడన్నా వచ్చి మాట్లాడిందా? ఇక్కడ చూసిరు కదా ప్రజలారా, ఇక్కడ ముసలోళ్ళని అడిగినా సోరవాళ్ళని అడిగినా వాస్తవంగా ఇది అభివృద్ధి జరిగింది. నరసింహ గారు కష్టపడి ఈ తండాను గాని చరికొండను గాని అభివృద్ధి చేసిరని వాస్తవంగా ఇక్కడ కంఠాబద్ధంగా ప్రజలు చెప్పడం జరుగుతుంది. ప్రజలారా, అన్న లాల్కోట్ నరసింహ గారు సర్పంచ్ గారు 10 ఏళ్లలో ఏం అభివృద్ధి చేసిరు, ఏం చేయలేదు కదా, మళ్ళీ నామినేషన్ ఎట్లేస్తాడు అని అంటే రైట్ నేను చేసిన అభివృద్ధి ఏందో నేను చూపిస్తానంటారు. ఈ తండా నేను మట్టి రోడ్డు ఉంటే చాలా కచ్చ రోడ్డు ఉంటే కనీసం వెహికల్స్ కాదు నడవడానికి వీలు లేకపోతే దీన్ని అభివృద్ధి చేసినానంటాడు. దీంట్లో ఉన్న వాస్తవం ఎంతన్నా? యాక్చువల్గా చెప్పాలంటే మన తెలంగాణ రాకముందు తెలంగాణ ఎట్లా ఉండే, మన కేసీఆర్ వచ్చినాక తెలంగాణ ఎట్లా ఉండేదో మనం ఒక అర్థం చేసుకోవచ్చు. అదే మన గ్రామ పంచాయతీ సపరేట్ కాకముందు కూడా మన ప్రెజెంట్లీగా కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడినప్పుడు మా మాజీ సర్పంచ్ లాల్కోట్ నరసింహ మా ఊరికి మా ఈ ఊరు తాండా రోడ్డుకు కష్టపడంత కస్టమర్ ఎవరి వల్లే యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన వంశీకృష్ణ మన వంశచంద్రుడు ఉన్నాడు ఎవడు మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆయన
తాత్కాలిక కనీసం ఒక మట్టి రోడ్ కూడా పోలే. గుంతలు ఉంటే ఒక బైక్ ఓనికి ఇబ్బంది అవుతుండే. కనీసం పుట్టతో ఉన్న లేడీస్ కూడా ప్రసురు కావాలంటే కూడా ఏదో మేము ఏడబడుతుందో అర్థం కాక నానా తిప్పులు పడేది మేము. అటువంటిప్పుడు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడినప్పుడు ఇంకోటి కొత్త సర్పంచ్ కావడం మా అదృష్టం. ఇంకోటి మేము కూడా ఆయన సపోర్ట్ గుండి ఇక్కడ కాదు దాదాపుగా ఒక సంవత్సరం పాటు అంటే రన్నింగ్ పీరియడ్ ఇంతకుముందు చాలా అయింది. కాకపోతే ఒక సంవత్సరం పాటు మేము బెంగళూరు వెళ్ళినాం, మద్రాసు వెళ్ళినాం. 3 రోజులు మేము లాడ్జిలో వండి కూడా అక్కడ నుంచి రోడ్ తేవడం జరిగింది. ఇంకా మద్రాసు అంటే చెన్నైరా. చెప్పండి. ఇంకొకటి తెలుసా, మేము ఎంత కష్టపడం అంత కష్టపడం. కావాలంటే ఇప్పుడు అప్పుడు మన పెద్ద మన ఆఫీసర్ ఉండే మన ఇక్కడ మన నిజామాబాద్ ఆయన మాకు ఒక్క రోజుల్నే యాక్చువల్గా మా ఫైల్ ఒక 1 నెల రోజులుగా అవుతుండే ఆ టైము. ఆయన మా అదృష్టము మన ఆఫీసర్ మన తెలంగాణ వారు కావడం వల్ల మన అదృష్టము. వారు ఏం చేశారంటే ఒక్క 11 గంటల నుంచి 5 గంటల వరకు మాకు ఫైల్ ఇచ్చేసింది మా చేతిలో. ఆ ఫైల్ దాదాపు ఒక 1 నెల రోజులు పడుతుంట. ఈ రోడ్డు ప్రొసీడింగ్ తీసుకురావడం గానీ శాంక్షన్ తీసుకురావడంలో పూర్తి బాధ్యత మీది కూడా ఉన్నది. మాది కూడా మేము ఆల్రెడీ మేము సర్పంచ్ కాకముందు కూడా మేము వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినాం. ఎందుకంటే అన్న మీరు ముందు పారి మేము ఇంకా ఉంటాం. నేనేమంటున్నా అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ లాల్కోటి నరసింహ గారు సర్పంచ్ కావడానికి ఏదో బూటకపు మాటలు చెప్పడం లేదు కదా, ఇది పూర్తి వాస్తవమే కదా. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ ఊరు అదృష్టం, సర్పంచ్ కావడం అలా ఊరు అదృష్టం. లాల్కోటి నరసింహ గారు చరికొండ గ్రామ సర్పంచ్ కావడం అదృష్టం. ఎల్లకాలం ఆయనగా సర్పంచ్ కావాలి. ఎందుకంటే అది నా ఒపీనియన్. ఆయన చేసినంత మేలు మళ్ళీ ఏ సర్పంచ్ చేయలే, ఎవరు చేయలే. ఇదే పార్టీ నాది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఆయనకు సపోర్ట్ గా మాట్లాడుతున్నా అనుకోవచ్చుగా. లేదు అట్లేం లేదు. అది యాక్చువల్ గా చెప్పాలంటే ఆయన పార్టీ పరంగా ఏ విధంగా అయితే విమర్శించాడు, ఆ పార్టీకి అందరిని కలుపుని వదలు. ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏది చెప్పి చూడడు. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడే మనకు పార్టీ, ఆ తర్వాత అందరిని కలుపుని పోయి ఈ ఊరి సమస్య గానీ ఏదైనా ఆ సమస్యను తీర్చే వ్యక్తి నరసింహ. సంతోషం అన్న. చూసిరుగా ప్రజలారా, ఇది షూటింగ్ కాదు, వీళ్ళకి ఎవరిని ప్రిపేర్ చేయలేదు. వీళ్ళు నామినేషన్ వేస్తూ మార్గ మధ్యంలో నరసింహ గారు నా అభివృద్ధి చూపిస్తున్న క్రమంలో మార్గ మధ్యంలో కార్లు ఆపి మాట్లాడుతున్న వ్యక్తులు వీళ్ళు మాజీ సర్పంచ్ పల్లెచిలక తండా వాసులు. వీళ్ళు చెప్తున్నది ఒకటే, చరికొండ అదృష్టం చేసుకుంది లాల్కోటి నరసింహ గారు సర్పంచ్ కావడం అని చెప్తున్నారు. వాస్తవంగా ఇక్కడ చెప్తున్న ప్రజలు చెప్తున్నది అదే, ఇక్కడ కనిపిస్తున్నది అదే. దయచేసి ఆ విధంగా ఉన్న రోడ్డును ఈ విధంగా చేసిన. ఆ రోడ్డు సేమ్ ఇట్నే ఉండేనా? ఇంకా దానికన్నా అధ్వానం ఇది ఇంకా మంచిగా ఉంది. చూసిరుగా ప్రజలారా, అట్లా ఉన్న రోడ్డును కేవలం ఒక వెహికల్ తిరిగి అట్లా ఉన్న రోడ్డును ఈ విధంగా మార్చి చూపించిన అని చెప్తున్నారు లాల్కోటి నరసింహ గారు. చూడండి, ఒక్కసారి చూడండి, బాగా గమనించండి ప్రజలారా. అగో అట్లా ఉండే రోడ్ అది. వాస్తవానికి రోడ్ అట్లా ఉంటే గుట్టల మధ్యలో ఒక చెరువు ఉంది, నాప చెరువు అని. దాన్ని ఏ లీడర్ పట్టించుకోలే, ఏ సర్పంచ్ పట్టించుకోలే, ఎవరు పట్టించుకోకపోతే నేను ఈ చెరువు నీళ్ళు వెళ్ళకపోతే ఆ చెరువు నుంచే ఇవన్నీ బోర్లు పుల్లు వస్తాయి, రైతులకు మంచి మేలు జరుగుతుంది. ఈ అన్న నీళ్లు ఉంటాయి. ఆ చెరువుకు 15 లక్షల మరమ్మతు తెచ్చి ఇదే బండ్లదారి లేక తొవ్వ చేసి ఆ తూముకు అంత లీకేజ్ పోతుంటే మొత్తం కంట్రోల్ చేసి ఇప్పుడు చెర్ర నీళ్లు నిలబడతాడు పూటిగా దిగించారు. అక్కడ పూటిగా దిగించి చెర్ర నీళ్లు నిలబడతాట్టుగా ఒకసారి నుంచి 2 సంవత్సరాలు నిలబడతాట్టుగా పూర్తిగా తీసేసి కట్ట మంచిగా చేసి అంత చేసిన. ఇంకా నేను అభివృద్ధి చేయనట్టు ఎట్లా ఎవరో అంటాడు అభివృద్ధి అది. చూసిరుగా ప్రజలారా, ఇది లాల్కోటి నరసింహ గారి అభివృద్ధి ప్రత్యక్షంగా చూపిస్తున్నారు వీళ్ళు. బూటకం కాదు, ఇది ఏ షూటింగ్ కాదు. చూసిరుగా ప్రజలారా, నరసింహ గారు చేసిన మరో అభివృద్ధి కర్తాల్ మండలంలో అతిపెద్ద ట్యాంక్ ఇది. కర్తాల్ మండలంలో అతిపెద్ద మంచినీటి ట్యాంక్ ఇది కూడా నేను అభివృద్ధి చేసిన అంటున్నారు. వారి మాటల్లోనే ఇది ఎట్లా తీసుకురాగలిగారు, ఈ గ్రామ ప్రజలకు ఈ మంచినీటి ఎట్లా దాపగలిగారు, వారి మాటల్లో విందాం. చెప్పండి నరసింహ గారు, దీని చరిత్ర ఏంది? ఇది మిషన్ భగీరథ ట్యాంక్. అయితే అన్ని ఊర్లకు ట్యాంకులు తెచ్చారు. అన్ని మండలంలో ఊర్లలో. నాకు టాంక్ ఇంత అంతది నేను ఒప్పుకోను. నాకు పెద్ద టాంక్ కావాలి. 2,25,000 టాంక్ ఇది. 25,000-30,000 లీటర్ ఉన్న టాంకీ. అంత టాంకీ నాకు కావాలని నేను అభివృద్ధి చేయలేదు అనగా ఎవడు
ఈ ఆమరాల మండలం పోతాడా, ఆ, కర్జాల మండలం పోతాడా, ఓకే మాడల మండలం పోతాడా, ఆ. ఏ పల్లెటూరులో ఈ ట్యాంక్ ఉందో చూపెట్టవాలి. ఓకే నాకు- ఇంత పెద్ద ట్యాంక్ ఇంత పెద్ద ట్యాంక్ కర్తాల్ మండలంలో కర్జాల మండలంలో ఏడు ఉంది. నాకు అసలు లేనే లేదు. నువ్వు ఏడు నాకు చూపెట్టావు. ఈ పోయి లీడర్ ఓకే నేను అభివృద్ధి చేయలేదు అన్నాడు కదా, ఆ, ఆ లీడర్ ని పట్టుకొని ఇంత ట్యాంక్ చూపెట్టవాలి. ఓకే ఇక్కడ ట్యాంక్ ఓకే ఈడికెళ్ళి ఇంటింటికి నల్ల ఇచ్చిన, ఓకే ఇంటింటికి నల్ల. ఇంటింటికి వాళ్ళు పోయి సెలకల పని చేసుకున్నా ఆ, మాకు అభ్యంతరం లేదు. ఓకే మేము ఇవాళ వాళ్ళ ఇంటికాడ నల్ల పిడి చేయాలి. ఓకే ఇంటింటికి ఓకే ఇంటింటికి నల్ల ఇచ్చి మిషన్ పగిత నీళ్లు తెచ్చి ఆ, తాపిస్తున్నాం. ఓకే ఈ సరికొన ఓకే. అభివృద్ధి ఇది అభివృద్ధి. ఒక 40 ఏళ్ల దాకా ఆ, ఈ ట్యాంక్ ఆ, నీళ్లు ఆ, సరికొనకు సరిపోవాలి. ఓకే. అప్పుడు జనాభా పెరిగితే ఇంకో ట్యాంక్ కట్టుకోవాలి మళ్ళా అని ఇంత జనాభా సరిపోవాలని ఇంత పెద్ద ట్యాంక్ తెచ్చి. ఓకే సరే ఇన్ని అభివృద్ధి చేసిరు బాగుంది. తండకు ఆ రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్ద రోడ్డు తీసుకొచ్చిరు. ఓకేనా, 2 అతి పెద్ద బ్రిడ్జిలు తీసుకొచ్చిరు, స్కూల్ ను బాగా చేసిరు, చాలా అభివృద్ధి పనులు చేసిరు. కానీ చరికొండకు ఒకే ఒక లోటు కనిపిస్తుంది. నాగిళ్ళ రోడ్డును ఎందుకు చేయలేకపోయారు మీరు? చెప్తా, అది కూడా చెప్తా. ఆ, నాగిళ్ళ రోడ్డు గురించి అడుగుతున్నావు కదా. ఆ, నాగిళ్ళ రోడ్డు ఇది వరకు ఒక ప్రాబ్లం ఉన్నది. ఆ, మన ఊరు వ్యక్తి చేసిరు. అది ఓకే కంకర ఇంత దొడ్డు కంకర పోసి పలుగురాయికి పోసి కంకర పోసి చేసి ఆ, రైతులు ఊరోళ్ళు మొత్తం తిడుతున్నారు. ఆ, దాని మీద ఆ కంకర మీద ఆ. నేను ఒక పీటున్నర మొరం మోపించిన. పీటున్నర మొరం మోపిస్తే ఆ కంకర ఇప్పటికి అది ఇప్పుడు కనిపించకుండా అయింది. ఓకే దాన్ని కూడా పెట్టిన శాంక్షన్ ఆ, 2 రోడ్లు పెట్టిన. ఆ. బోనుగుట్ట తండలో ఒక రోడ్డు. ఓకే నేను ఎప్పుడు ఏ సంవత్సరం ఊకోను, ఓకే నాకు అభివృద్ధి కావాలి. ఏదో ఒకటి పని చేశారు. ఏదో పని చేసా, ఓకే తిని పనుకోను. ఆ. ఈ దగ్గర ఈ పని ఆ గొడవలు పూసి సున్న వేసి జైలు పెట్టుకోను. నేను ఓకే నేను చేసే నాకు పని ఆ, ఈ గింత వెంటనే పని. పని ఓకే పని అసలు 11కు పని ఉండేవాళ్ళు 10కు నిలబడాలి. అవును అయితే నేను అప్పుడు బోనుగుట తండ ఇది 2 రోడ్లు రాసి ఇచ్చిన. ఓకే ఇస్తే బోనుగుట తండ 4,10,00,000 రోడ్డు శాంక్షన్ అయింది. ఓకే అది ఎస్సీ దాంట్లో కాబట్టి ఎస్టీ ఓకే. మళ్ళీ నాకేం చెప్పారు, మీ ఊరికి ఒక రోడ్ ఇచ్చినాం, ఓకే మళ్ళీసారి ఇస్తాం ఒక రోడ్డు ఓకే అని నాకు చెప్పుకొని జరిగింది. ఓకే. అరే అవును, మన ఊరు ఒకటే ఉందా, మనకు 4,10,00,000 అయితే ఇచ్చారు కదా అవును అని మనం ఆ రోడ్డు దీన్ని తర్వాత తెస్తామని ఊకున్నాం. ఓకే బోనుగుట రోడ్డు 4,10,00,000 రోడ్డు. ఆ. ఇంకా నీకు అభివృద్ధి చెప్పలే, ఓకే ఇంకా సానుంది అభివృద్ధి ఓకే చెప్పనీకే. ఓకే ఊళ్ళో ఎన్ని కోట్ల సీసీ రోడ్లు ఉన్నాయి, ఆ. తండలేదు చిన్న తండ. ఆ. ఆ తండ పోయి చూస్తే ఇంకా మీకు కనబడుతుంది. ఓకే దానికి ఆ రోడ్డుకు 4,10,00,000 రోడ్డు తెచ్చి దానికి స్టార్ట్ చేసినాం. సగం వేసినాం, ఓకే సగం ఇంకా వేసేది ఉంది ఇక్కడ మన దిక్కు, ఓకే అది కూడా వేస్తాం. ఓకే అది ఇంకేమి అభివృద్ధి పనులు చేసి ఇవి కాకుండా చూడదగ్గ కాకుండా కాలనీలలో లోపలికి వెళ్ళినా కూడా ప్రజలను అడిగితే వచ్చేటి ఏ అభివృద్ధి కనిపిస్తుంది మీది? ఊళ్ళో సరికొండల సీసీ రోడ్ లేదు, గల్లీ లేదు. ఆ, ఫస్ట్ అండర్ గ్రౌండ్ ఆ. ఫస్ట్ నీ సర్పంచే పెట్టిండు. ఓకే ఈ సర్పంచ్ ఫస్ట్ ఓకే ఊరుకు అండర్ గ్రౌండ్ పెట్టిన సర్పంచ్ నేనే. ఓకే ఏ సర్పంచ్ పెట్టలే, వాళ్ళు పెట్టింది అంటే చూపెట్టేవాడు. ఓకే అండర్ గ్రౌండ్ చేసిన ఆ, ₹1,00,000 ఈ తండ రాగానే ₹1,00,000 అండర్ గ్రౌండ్ చేసిన. ఆ, సీసీ రోడ్లు 2-3 కోట్ల సీసీ రోడ్లు వేసిన. ఓకే ఇక అన్ని గల్లీకి వేసి ఇంకా ఒక 4-5 గల్లీలు వేస్తే సరికొండలో సీసీ కూడా లేదు. ఓకే ఒక్కటి బాకీ పడ్డది. ఆ, అది నా సాధ్యంలో అవుతుంది, ఆ, ఇప్పుడు ఎవరు సాధ్యం రాదు. ఓకే నడువుల రోడ్డు బొడ్రాయి కాడికి వెళ్ళి ఆ. దాని క్లియర్ దాకా చేసే రోడ్డు ఒకటి బాకీ పడ్డది. సర్పంచ్ అయితే దాన్ని చేసి చూపిస్తారా? దాన్ని చేసి చూపిస్తా. మొన్న తెచ్చిన 40 లక్షలు దానికి, ఆ, 40 లక్షలు దాకా ఈ ఎలక్షన్ దగ్గరకు వచ్చింది, ఓకే. లట్టుకుని వెళ్ళిపోయింది. ఓకే అంతేగాని మళ్ళీ దాని సర్పంచ్ అయినాక ఆ రోడ్డుని తీసి దిద్దాలే, నా ఓకే. మనసు కుదరాలి. ఓకే సర్పంచ్ అయితే 3వ సారి మిమ్మల్ని చరికొండ ప్రజలు మిమ్మల్ని ఆదరించి మళ్ళా సర్పంచ్ గా చేస్తే నేను మీకు ఇచ్చే హామీలు ఏంటివి? చరికొండ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏంటిది? నా పొడగొట్టిన హై స్కూల్ తెచ్చుకుంటా. స్కూల్ పొడగొట్టిన హై స్కూల్ తెచ్చుకుంటా. వీళ్ళు మీరే స్కూలా? నాది సొంతం అన్నట్టే చేసిన వాళ్ళు. ఓకే నా సొంతం అన్నట్టే హై స్కూల్ ఆయన చేసింది. మేము చేస్తే ఆ, ఆయనకు పేరు వస్తుంది, మనకు పేరు వస్తుంది. ఉన్న టీచర్ మొత్తం ఎలా వచ్చింది. ఓకే పిల్లలు ఈ ఈడు చదువుకుపోరి ఆ నాయిల కోరి ఉదయం కోరి అని చెప్పారు. ఓకే నేను హై స్కూల్ చేయాలి, ఆ, ఆ నడువులంగా రోడ్డు చేయాలి. ఆ, అది నాకు ఆ 2 నేను ఖచ్చితంగా చేయాలని నా మనసు. ఓకే తండ రోడ్ మరి నాగిల రోడ్, సారీ నాయిల రోడ్. నాగిల రోడ్ కూడా చేస్తా. ఓకే ఈ 3 బాకీ ఉన్నాయి, 3 చేసేస్తా. ఓకే విద్యా వ్యవస్థ మీద పూర్తి దృష్టి పెడతా అంటారు. పూర్తిగా విద్య అది మళ్ళీ హై స్కూల్ కూర్చున్నాక నేను నిద్రపోను. ఓకే ఇక్కడే వీరితో పాటుగా ఒక 5 సంవత్సరాలు ఉప సర్పంచ్ పదవి చేసినటువంటి తాప నరేష్ గారు ఉన్నారు. వీరి పాలన ఎట్లా సాగింది, వీరి కోఆర్డినేషన్ ఎట్లా ఉంది, ఇప్పుడు గ్రామ ప్రజలు గాని గ్రామ సోకాల్డ్ నాయకులు గాని వీళ్ళు అభివృద్ధి చేయలేదు అని అంటే వీరిచ్చే సమాధానం ఏందో వారి మాటల్లో ఒక్కసారి తెలుసుకుందాం. చెప్పండి నరేష్ గారు, ఏంటి మీ మాటల్లో ఏం చెప్తారు? చెప్పడానికి ఏముంది, అంత చూసిందే అయింది. ఇప్పుడు అవును కళ్ళకు సజీవ సాక్ష్యాలు. అవును
టిఆర్ఎస్ ప్రభుత్వంలో మన సర్పంచ్ పట్టుదల కలిగిన నాయకుడు. పట్టుదల అంటే ఎట్లా అంటే ఇప్పుడు చూసిండ్రు, రోడ్డు చూసినాం, బ్రిడ్జిలు చూసినాం, ఆ తర్వాత స్కూలు. తెలంగాణ రాష్ట్రంలో ఇంగ్లీషు తెలుగు మీడియం కలిగిన మొట్టమొదటి స్కూలు చరికొండ హై స్కూల్. తెలంగాణ రాష్ట్రంలోనే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఒకటేసారి 10th వరకు అప్రూవల్ ఇచ్చిన స్కూల్ కేవలం మా సర్పంచ్ వల్లనే సాధ్యమైంది. ఇలా దాచిపెడితే దాగిపోయేది కాదు చరిత్ర, మనం తుడిపేస్తే తుడిచిపోయేది కాదు. వ్యవస్థలంతా చూస్తూనే ఉన్నాయి. పర్మిషన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, రోడ్డు కోసం మద్రాసు కావచ్చు, బ్రిడ్జి కావచ్చు, నైట్ తాళ్ళు కట్టుకుని దాటిన వ్యవస్థ కావచ్చు, ఊరు దగ్గర చెరువు అలుగువారేది కావచ్చు, ఇంత పెద్ద వాటర్ ట్యాంకు 40 సంవత్సరాలు 30-40 సంవత్సరాలు కూడా చరికొండలో ఒక గ్రామానికి తాగునీటి కొరత రావద్దని అంటే ఎంత దూరదృష్టి ఉన్న లీడర్ ఆలోచించాలి ఇట్లా. చాలా దూరదృష్టి. ఒక అభివృద్ధి చెందాలి ఒక వ్యవస్థ అంటే ఒక 10-20 ఏళ్ల ముందు ఆలోచించాలి ఒక వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మనకు కావాలి కదా. అట్లాంటి వ్యక్తి కడితేనే ఇట్లాంటి అభివృద్ధి అవుతుంది. ఆ రోజుల్లో నేను తెలంగాణ ఉద్యమకారిని, మేమంతా ఉద్యమం చేసినాం. ఆయన అప్పట్లో కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి మేము ఇక అప్పుడే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ముసలం స్టార్ట్ అయ్యింది. బయటికి వెళ్ళి ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు మన దగ్గర రాష్ట్రం ఏర్పడుతుంది, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు నిన్నటి దినాన నవంబర్ 29 దీక్ష, నిన్నటి దినాన అతిపెద్ద దీక్ష సిద్దిపేటలో చేసినప్పుడు ఆ దీక్షతో మా యువత అంతా కదిలింది. నేను అప్పుడు పీజీ చేస్తున్నా, అది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నా. నేను అక్కడ నుంచి ఊరికి ఊర్లో కొంతమంది నాతో పాటు నాయకులను కలుపుకొని జేఏసీ ఏర్పాటు చేసి మా జేఏసీ కన్వీనర్ ఇక్కడనే ఉన్నాడు. ఈయన ఆధ్వర్యంలో అద్భుతమైన పని చేసినాం. తెలంగాణ ఉద్యమాన్ని ఆమనగల్ వరకు ర్యాలీలు చేసి పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని నిర్మించడం. నిర్మించి ఆ ఉద్యమానికి ఒక కరుడు కట్టిన నాయకుడు, ఒక పట్టుదల కలిగిన నాయకుడు కావాలని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తున్నాడు. మేము చెప్తే నేను మీ ఎమ్మటి రానిక సర్వదా సిద్ధం. తెలంగాణలో యువకులు చాలా మంది చనిపోయారు, నాకు బాధ అవుతుంది. నేను ఖచ్చితంగా మనం అందరం కలిసి పనిచేస్తాం, మన తెలంగాణ ఏర్పాటు చేసుకొని మా సహకారం ఉంటది. ఊర్లో కూడా గ్రామంలో అధికారాన్ని స్థాపిద్దామనే ఉద్దేశంతో ఆయన వచ్చి, ఆయన రావడంతో మా తెలంగాణ ఉద్యమానికి ఇంకా జోష్ వచ్చి, టిఆర్ఎస్ పార్టీ అప్పుడే ఎస్టాబ్లిష్ అయింది ఊర్లో, ఇక దానికి ఇంకా జోష్ వచ్చి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకున్నాక అనుకున్నాం బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచింది, కొంచెం చదువు తక్కువ ఉంది, ఏంది ఎట్లుంటదో అనుకున్నాం. కానీ మా అంచనాలకు 10 రెట్లు మించి అద్భుతమైన అభివృద్ధి. అది ఎమ్మెల్యే లేడు అక్కడ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అప్పుడు ఈడ లోకల్లా, మా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే లేడు. అరే ఎట్లా అబ్బా అనుకున్నాం. ఇన్ఛార్జ్ జయపాల్ యాదవ్ గారు అద్భుతమైన సహకారం, ఆ సహకారం తోటి అయిన పట్టుదలకు ఆ సహకారం తోడైంది. అగ్ని నిప్పుతో ఏమంటారు, అగ్ని గాలి తోడైనట్టు దావానంలా మొత్తం అడవినే గాలి చేసినట్టు ఊరి అభివృద్ధి అంటే ఎట్లా పోయింది అనేది కండ్ల గడ్డినట్టు మీరు అంతా చూసిరు. ఇప్పుడు దాచిపెట్టుకునేది ఏం లేదు, అంత అట్లాంటి ప్రగతి సాధించుడు. నా ఉద్దేశం లేదంటే, నేను మొన్న లాస్ట్ విడత తాజా మాజీ ఉప సర్పంచ్, అంత ముందుకు లేడీ జనరల్, మా అక్కగారు వాళ్ళ భార్య గారు సర్పంచ్, అప్పుడు కూడా తన సహకారం మరవలేని సహకారం మాకు ఎల్లదల్ల ప్రోత్సాహం చేస్తూ పెద్ద లీడర్లతో మాట్లాడాలి. స్కూల్ స్టాఫ్ లేకుండా మా పీరియడ్ లా స్టాఫ్ లేకపోతే అప్పటికి ఉన్న గవర్నమెంట్ తో ప్రభుత్వంతో జూపల్లి కృష్ణారావు టిఆర్ఎస్ లో ఫస్ట్ టైం మంత్రి ఉన్నప్పుడు, తర్వాత మంత్రులు ఉన్నప్పుడు కడియం శ్రీహర్ విద్యాశాఖ మంత్రి ఉండే, ఆ టైంలో కూడా ఈయన చాలా ప్రయత్నం చేసి స్కూల్ స్టాఫ్ తెచ్చి స్కూల్లో 10th నిలబడబెట్టించి. బాధాకరమైన విషయం ఎక్కడ బాధ అవుతుంది నాకంటే, మన ఊరికి ఒక పెద్ద విలేజ్ ఇది, మండలంలో 3వ పెద్ద విలేజ్ ఇది. 3వ పెద్ద విలేజ్ కు స్కూల్ పిల్లలు వేరే ఊరికి నడుచుకుంటూ పోయి వచ్చుకుంటే ఎంత బాధాకరమైన విషయం. దానికి ఆయన సాయశక్తితో కృషి చేసి అన్ని చేసినాక పిల్లలు వచ్చినాక ఈ 2 ఏళ్లనే ఎక్కడ లేదు, ఎంత పెద్ద దూరం లేదు, ఈ 2 ఏళ్లనే వ్యవస్థ కూలిపోయింది. స్కూల్ పిల్లలు వేరే ఊరు బాట పట్టారు, విద్యా వ్యవస్థ పోయింది. మళ్ళీ మేము అభివృద్ధి చేస్తాం. తెలంగాణ రాకముందు ఎట్లుందో అట్లుంది అంటారు. అంతకంటే ఘోరం అయిపోయింది. తెలంగాణ రాకముందు ఆడుకోక నయం అనుకోవాలి, అంతకంటే ఘోరం. ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉండు, మేము చేస్తాం ఎంతసేపు ఉన్న స్టేటస్లల్లా, ఫోన్లల్లా, మెసేజ్ల పనులు కావండి. ఇట్లాంటి పట్టుదల గల నాయకుడు, ఆయనకు ఫోన్ వాడి స్టేటస్ లో పెట్టుకు కూడా తెలియదు. ఇప్పుడు అనుకున్నావా, టీచర్ లేడా, ఎంఈఓ దగ్గరికి పోదామా, డివి దగ్గరికి పోదామా, అధికారనే పడతా, కానీ ఎంఈఓ చెప్పినాం, డిఓ చెప్పినాం స్టేటస్ పెట్టి కూర్చోగానే రారు కదా. అది అభివృద్ధి అంటే. ఇట్లాంటి పట్టుదల కలిగిన నాయకుడు, ఇంత దూరదృష్టి ఉన్న నాయకుడు మళ్ళొకసారి మనకు సర్పంచ్ అయితే నిజానికి అదృష్టమే. ఈ సందర్భంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వారిని మళ్ళీ ఇంకోసారి సర్పంచ్ కావాలి అంటే యువతను గాని, విద్యార్థులను గాని, ఇంకా ముసలి వాళ్ళకి గాని, ఈ గ్రామ అభివృద్ధి కోరుకునే చాలా మంది ఈ ప్రజలకు గాని, నాయకులకు గాని, ఇంకోరికి గాని ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మనకు అభివృద్ధి ముఖ్యం.
మనకి ఏంటంటే అభివృద్ధి ముఖ్యం. ఓకే. అభివృద్ధి చేసే నాయకుడే మనకు కావాలి. అవును. అభివృద్ధి పేరుతోటి దందాలు చేసుకునే నాయకుడు వద్దు. ఓకే. అభివృద్ధి పేరుతోటి అరాచకాలు సృష్టించే నాయకుడు వద్దు. ఓకే. అభివృద్ధి పేరు నేను చేస్తా అని చెప్పేసి ఏదో నాలుగు రెచ్చగొట్టి వదిలేసే నాయకుడు వద్దు. ఓకే. ప్రశాంత్ ఇప్పటికీ చరికొండకు హిస్టరీలో మంచి పేరుంది. ఓకే. చరికొండ అంటే మంచి ఊరు, మంచి ఇప్పుడు కూడా అదే వెదర్ ఉంది. ఓకే. నేనేమంటున్నా అంటే ఇట్లాంటి నాయకత్వం కింద మళ్ళొకసారి ఊరు ఉంటే కూడా అద్భుతమైన ప్రగతి ఉంటది. ఓకే. యువతకి చెప్పేది కూడా యువకులు రావాలి రాజకీయాలలో, యువకులు చేయాలంటే అందరం యువకులమే రావాలి చేయాలి. కానీ యువకులు రావడంతో పాటు అట్లాంటి దూరదృష్టి కలిగిన యువకులు రావాలి. ఓకే. ఇప్పుడు ఓటర్లకు, చరికొండ గ్రామ ఓటర్లకు చెప్పేది ఒకటే మనవి, మీరు ముందు చరికొండకి ఇప్పుడు చరికొండకి ఎంత తేడా ఉందో మీరు గమనించండి. అభివృద్ధిని చూసి ఓటేయాలి. ఇంకా వాస్తవం చెప్తున్నా గానీ మా సర్పంచ్ గారు ఇంకా సగమే చెప్పిండు ఆయన అభివృద్ధిలో. ఇంకా చాలా అభివృద్ధి ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ లో పర్మిషన్ తీసుకొని రిజర్వ్ ఫారెస్ట్ ను టూరిజం హబ్ గా డెవలప్ చేయాలనుకున్నాడు. ఓకే. టూరిజం హబ్. ఇక్కడికి ఇప్పుడు వాటర్ ఫాల్ వస్తుంది ఎక్కడ నుంచి, వాగు బ్రిడ్జ్ అన్నాం కదా, అది పెద్ద వాటర్ ఫాల్, నది లెక్క వస్తుంది గట్టిగా వస్తాయి. ఆ నది లెక్క వచ్చిన వాటర్ ఫాల్, ఆ వాటర్ ఫాల్స్ అన్ని కూడా డెవలప్ చేస్తే టూరిజం అవుతుందని ముందు. హైదరాబాద్ కు మనం చాలా దగ్గర ఉన్నాం. 50 నుంచి 55 కిలోమీటర్ దూరంలో ఉన్నాం హైదరాబాద్ నుంచి. ఇప్పుడు విలీనం అని చెప్పేసి హైదరాబాద్ ఇంకా దగ్గరకు వచ్చింది. RRR లోపల అవుతున్నాం, ఔటర్ రింగ్ రోడ్ పానుకొనే ఉన్నాం. ఇట్లాంటి ఊరు ఇంత పెద్ద ఫారెస్ట్ ఉంది, మనకు రెవెన్యూ లేదు, ఏం చేయాలని ఒక ఉద్దేశంతో టూరిస్ట్ హబ్ గా మార్చాలని ప్రయత్నం చేసి. ఓకే. టూరిస్ట్ హబ్ గా మార్చాలని చదువుకున్న వాళ్ళకు కూడా అది ఆలోచన. టూరిస్ట్ హబ్ గా మార్చాలని ఆ టూరిస్ట్ హబ్ వేణుగోపాల స్వామి గుడి కాడ నుంచి గొలుసు బండ అని ఉంటది, ఇప్పటిదాకా గిరిజనులు చెప్పారు. ఆ గొలుసు బండ కాడ ఒక 2-3.5 ఎకరాల పొలం మొత్తం చదువు చెప్పించి 10 ఎకరాల దాకా అయింది. ఫస్ట్ 2-3.5 ఉండే చేపిస్తే మొత్తం 10 ఎకరాలు అయింది. మంచి రోడ్ వేయించి అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి, వాటర్ ఫాల్ అవుతుంటాయి, కింద పడుతుంటాయి. అవునవును. ఆ వాటర్ ఫాల్స్ కు జనాలు వచ్చి మనలకు, మన విలేజ్ యువత గాని, మన విలేజర్స్ గాని ఉపాధి పెరుగుతాన ఉద్దేశంతో ఆ రోడ్ కూడా వేయించి ఆయన చెప్పలే వాస్తవానికి. అది ఎంత అద్భుతమైన ఆలోచన. రిజర్వ్ ఫారెస్ట్ మళ్ళీ ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని ఒప్పించి ఆయన పట్టు పట్టిందంటే అందరూ ఒప్పిస్తాడు. సింపుల్ ఉదాహరణ ఏంటంటే ఆయన పట్టు పట్టిందంటే 2 రోజుల పర్మిషన్ అయిపోయేదాన్ని నైట్ మద్రాసు పోయి 1 రోజులో తిరిగి వచ్చి పట్టుదల. మీరు గొప్ప విషయం, అర్థం చేసుకోవాల్సిన పట్టుదల అది. ఎందుకంటే ఆ రోడ్ పర్మిషన్ ఒక నైట్ హైదరాబాద్ నుంచి 9 గంటల పేపర్ తీసుకొని 11 గంటలకు ఇటుకు వచ్చి మద్రాసు పోయి మళ్ళీ తీసుకొచ్చి సబ్మిట్ చేయడం అని ఎంత పట్టుదల. ఏ నాయకునికి ఉంటుంది అంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు. అట్లాంటి నాయకుని మరొకసారి ఎన్నుకుందాం మనం. కంపల్సరీ అటువంటి నాయకుని మనం ఎంకరేజ్ చేయాల్సిందే. ఎందుకంటే మనకు కావాల్సింది బేజసాలు కాదు, అరే ఇన్నిసార్లు ఉన్నాడు అన్నిసార్లు ఉన్నాడు అన్నట్టు కాదు. ఎన్నిసార్లు ఉంటే మనకు కావాల్సింది అభివృద్ధి. ఒక లీడర్ తోటి కొట్లాడి నిధులు తెచ్చే దమ్మున్న అభివృద్ధి కావాలి. అది ఒక లీడర్ కు కమిట్మెంట్ డెవలప్ ఎట్లా చేయాలన్న కమిట్మెంట్ ఉన్న నాయకుడు కావాలి. ఎంతసేపు ఉన్న ఫోన్లు చూసి స్టేటస్లు పెట్టి అయిపోయి 4 వేసుకొని చేస్తున్నాం తమ్మి చేస్తున్నాం అన్న అది కాదు. అది అసలు డెవలప్ కాదు. అది చేసి చూపిస్తే డెవలప్. అది ఇప్పుడు ఇంత ముందుకు చేసిన వాళ్ళు ఈయన ఇప్పుడు లైవ్ లో చూపించిండు. ఇంత ముందు చేసిన వాళ్ళు ఒక్కటి చూపించమని. ఓకే. మీరే చూపించిన నామినేషన్ మీరే వండి. నాకు తెలిసి చిన్న అంగన్వాడీ బిల్డింగ్ అసలు ఉంటాయి కానీ పెద్ద ఎదుర లేవు. అంగన్వాడీ బిల్డింగ్ అవి గవర్నమెంట్ అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఆగిపోతే అవి మనమే మా పీరియడ్ లోనే మేము అది తీర్మానం ఇచ్చినాం. మేము మా పీరియడ్ లో తీర్మానం ఇచ్చినాం. నేను కూడా అందులో కూడా తీర్మానం. అంటే నాకు తెలిసి గంట చిన్న చిన్నగా ఉంటాయి కానీ అంతకుమించి ఏం లేదు. చరిత్ర చెప్పుకుంటే ఏమున్నది, చూసుకుంటే చదివితే తెలుస్తుంది ఎవరు కానీ చెప్తే తెలుస్తుంది. వాస్తవానికి మా సర్పంచ్ గారు మంచి గుణం ఏంటంటే ఇలా మీరు వచ్చిర్రు ఒక ఇంటర్వ్యూ నడుస్తుంది అంతా బయటకు వచ్చింది కానీ ఇప్పటి వరకు ఆయన అభివృద్ధి చేసిన గురించి ఆయన కొన్ని మర్చిపోయింది. కానీ ఆ అభివృద్ధి చేసిన సగం జనాలు తెలియదు. 80% చరికొండ పీపుల్ కు తెలియదు అంతగానో. ఇప్పుడు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా తెలియకపోతే ఏం చేయాలంటే 10 ఏళ్ళలో ఏం చేసినారన్నమాట అదే ముంగల్కి వస్తుంది. అది ముందుకు వచ్చినందుకే నేను వారిని ఎమ్మటి నెల ఇప్పుడు నేను ఏమన్నా ప్రతిపక్షం మాకేదైతే అపోజిట్ అభ్యర్థులు వాళ్ళు చెప్పేది ఒకటే 10 ఏళ్ళలో ఏం చేసిండు ఏం చేసాడు. అబద్ధాన్ని 10 సార్లు అంటే నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకోసం ఆ నిజాన్ని ఇప్పుడు నిజం అనేది మేము ముంగల పెడతాం. ఓకే. వాస్తవం లైవ్ గానే చూపించారు వాస్తవం. అందుకోసానికి మళ్ళొకసారి లాల్గూడ దయచేసి గ్రామ ప్రజలారా లాల్గూడ నరసింహ గౌడ్ గారికి పట్టం కడదాం. మన అభివృద్ధిని ఇంకా జెట్ స్పీడ్ తోటి ముంగల్కి తీసుకుపోదాం. ఆయన ఎమ్మెల్యే సరే ఒక చిన్న అపోహుడు జనాల ఎమ్మెల్యే లేడు ప్రభుత్వం లేదు ఏం చేశాడు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే శాసనసభ్యుడు కలవకుర్తి మొత్తానికి. నాకు కూడా ఎమ్మెల్యే కదా. వేరే పార్టీ బీజేపీ పార్టీ కూడా ఎమ్మెల్యేనే, నాకు ఎమ్మెల్యేనే. ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన సర్పంచ్ ఆ ఎమ్మెల్యే దగ్గర పోయి కూడా తెస్తాడు. ఆయన పోతే ఆయన ఆటోమేటిక్ గా పైలిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పట్టుదల తెలుసు ఏమైనా నడిచి ముచ్చట పైలిస్తాడని. అవసరం అనుకుంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి దగ్గర కూడా పోయి నిధులు తీయగలుగుతాడు. అస్సలు సమస్య ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉన్న లీడరు ఎంత కమిట్మెంట్ గా పోయి
పని చేయగలుగుతున్నా అనేది ముఖ్యం. ఫండ్స్ తీసుకొచ్చింది అనేది ఆ ముఖ్యం. ఇక్కడ ఉన్న లీడరు, అవును, క్షేత్రస్థాయిలో ఎవరైతే లీడర్ ఉన్నాడో ఆ లీడర్ ఎంత పట్టుదలతో పోయి పైసలు చేస్తున్నా అనేది ముఖ్యం, డెవలప్ చేస్తున్నా ముఖ్యం. కానీ అంతకు మించి పోకుంటుంటే వాళ్ళు ఇయ్యరు, ఎవరు ఇయ్యరు. ఇప్పుడు ఏ సర్పంచ్, ఏ పార్టీ సర్పంచ్ అయినా నిధులు ఇవ్వాల్సిందే, ఇస్తాడు. కాబట్టి మళ్ళీ ఒకసారి పట్టం కట్టాలి. అందరికి దయచేసి విన్నపం, గెలిపిద్దాం, అభివృద్ధిని గెలిపిద్దాం. మనం వ్యక్తిని కాదు. లాల్గూడ నరసింహ అయినా వ్యక్తే కావచ్చు, కానీ అభివృద్ధి, గ్రామ అభివృద్ధిని గెలిపిద్దాం. మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పరుద్దాం. ఇట్లాంటి ఎవరైనా ఏదైనా అదే చేసినా అపోహలు భయపడకండి. వాస్తవానికి నేను యువకులకు ఒకటే సందేశం ఇస్తున్నా ఇక్కడ చరకొండ యూత్ కి. ఇప్పుడు ఇక్కడ చూపించినటువంటి వీడియోస్ గానీ, ఇక్కడ చూపించినటువంటి ఆ నిజాలు గానీ, అందులో మీకు ఎవరికైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోండి. నిజమేనా కాదని ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఫ్యాక్ట్ చెక్ చేసుకొని నిజమే నరసింహ చేసిందంటే కాలేదు, చేయలేదు, నరసింహ చేయలేదు అనుకుంటే మీ ఇష్టం కాదంటారు. కాబట్టి మంచి నాయకుని ఎన్నుకుందాం. మన ఊరికి ఒక పెద్దరికం లాంటి మనిషి కావాలి, ఒక పెద్దరికం కావాలి. ఒక సర్పంచ్ అంటే మొదటి వ్యక్తి గ్రామానికి. ఏదైనా సమస్య వచ్చినా, చిన్న చిన్న సమస్య వచ్చినా మొదటి వ్యక్తి దగ్గర పోదాం. అట్లాంటి మొదటి వ్యక్తి అనుభవజ్ఞుడు అయి ఉండాలి, తెలిసిన వాడు అయి ఉండాలి. నా ఓటు, నా ప్రథమ ప్రాధాన్యత ఓటు నేనైతే ఇస్తున్నా. నా ఉద్దేశంలో యూత్ కూడా అందరు పెద్దలు, ముసలి, ముతక అందరు కూడా, స్త్రీలు, మహిళలు అందరూ కూడా మళ్ళొకసారి ఆయనకు పట్టం కట్టాలి. ఆయన సర్పంచ్ గెలిపించి మన అభివృద్ధిని సాదా సీదా మన సింపుల్ గానే ఉంటాడు. సర్పంచ్ అయినా కానీ కూడా 3 సార్లు సర్పంచ్ అయితే కదర్ బట్టలు వేసుకుని పెద్ద పెద్ద కార్లలో దిగిపోయాలి. ఆయన సింపుల్ నే ఉంటాడు, పెద్ద ఏం ఉండడు. నాకు తెలిసినంత వరకు సర్పంచ్ పదవిలో డెవలప్ చేసే విషయంలో కూడా కొన్ని సొంత ఆస్తులు కూడా పోగొట్టుకున్నది పర్సనల్. అది చెప్పకూడదు, నేను ఈ మాట కూడా చెప్తున్నా. దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ఇది ప్రజలారా, చరకొండ ప్రజలారా, 10 ఏళ్ళు చేసిండు, 10 ఏళ్లలో ఆయన ఏం చేసిండు అన్న వ్యక్తులకు కానీ, ప్రజలకు కానీ, నాయకులకు కానీ వారు చేసిన అభివృద్ధి చూపిస్తారు. మీరు ఏదన్నా అభివృద్ధి చేసి ఉంటే, ఒకవేళ మీరు గనక చరకొండకు నేను ఇది చేయాలనుకుంటున్నా అంటే నన్ను సంప్రదించండి. నేను మీ వీడియో తీసే ప్రయత్నం కూడా చేస్తా. కానీ అపోహాలని, ఇంకోటి అనుమానాలని ప్రజలకు లేవనెత్తకండి. దయచేసి వారు అభివృద్ధి చేసిర్రు, అవి లైవ్ గా చూసినాం. ఏది ఇక్కడ షూటింగ్ జరగలేదు. అక్కడ ఉన్న ప్రజలు కూడా, అక్కడ స్పందించిన, ఇంతకుముందు వీడియోలో చెప్పిన ప్రజలు కూడా మీకు వాస్తవంగా అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ వచ్చి వాళ్ళు ఇచ్చిన వాయిసే అది. మేమేదో ట్రైనింగ్ ఇచ్చింది కాదు. దయచేసి గమనించండి, ఆదరించండి. వారు ఏమంటున్నారు అంటే, నా కోటేయకండి, లాల్కోట నరసింహ కోటేయకండి, చరికొండ అభివృద్ధికి మాత్రమే ఓటేయండి. నేను 10ల సంఖ్యలో, 20 సంఖ్యలో, 10ల సంఖ్యలో నేను అభివృద్ధి చేసిన, నేను చూపేయగలిగిన. ఒకవేళ మీరు అభివృద్ధి చేసి ఉంటే చూపించండి, నేను కూడా మీకు సిలిండర్ అవుతా అంటుండ్రు. చూడండి ప్రజలారా, బాగా గమనించండి, ఆలోచించండి, అభివృద్ధికి సహకరించండి.